ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. మీరు ఒక సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? బికాస్ ఇప్పుడు మీరు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. స్కేల్ ప్రకారం ఒక చిన్న సినిమా అనిపించే సినిమాని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అలాంటి సినిమాలు చేయాలనే ఉత్సాహం ఉంటుంది, ఎందుకంటే కంటెంట్ ఉంటుంది అందులో. సార్ బేసికల్లీ ఇప్పుడు మీరు రాసిన ఇలాంటి స్టోరీ ఒక బుక్గా పబ్లిష్ చేస్తే ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. బట్ సినిమాకి వచ్చేసరికి ఎంతో కొంత ఆదరణ తగ్గింది అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఇంపార్టెంట్లీ ఒక ప్రొడ్యూసర్ కూడా నేనే. సో ఈ మూడు బాధ్యతలు నేను వహిస్తున్నాను బట్టి లిటరల్లీ నేను స్ట్రైట్ ఫస్ట్నే ఈ క్వశ్చన్ నెగిటివ్గా తీసుకోకండి. ఎందుకంటే ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చారా, ఆ ఓల్డ్ స్కూల్ టెంప్లెట్, ఆ ఫార్మేట్ ట్రైనింగ్లో అలవాటు చేయాలని అనుకున్నారు. బట్ 2019లో మీరు అదే ఫేస్ చేశారు. మీరు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ఇన్సిడెంట్ నా కెరీర్లో ఏ మాత్రము స్పాట్ పెట్టలేదు. వాడు రేపిస్ట్, వాడు ఫలానా అని చెప్పుకోవడం చాలా మంది చెప్పుకోవచ్చు. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ మీ అట్ ఆల్. వాత్స్యాయనుడు కామసూత్ర రచించింది ఎప్పుడు? ఉత్సవ్ లాంటి సినిమాలో ఆ పొజిషన్స్ కూడా చూపించాడు. సో అండ్ మీ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఎక్కువ ఏంటి సార్ అంటే పోలీస్ ఉంటాయి. మాట్లాడక ఈ సంవత్సరంలో దాదాపు ఒక 12 సినిమాలు పోలీస్ క్యారెక్టర్ అని మానేశాను. జైలర్ 2 తమిళ సినిమాలో అదే క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ రజనీకాంత్ గారితో సీన్ ఉంది, చాలా పెద్ద సినిమా. మనం ఎంత కనిపిస్తామో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు వృషభ 2 రిలీజ్ అవుతుంది. మోహన్ లాల్ గారితో వర్క్ చేశాను. నైట్ 2:30 ఫ్రెష్గా కూర్చున్నారు. ఫైట్ సీన్ ఇవ్వడం మన దగ్గర ఎవరు హీరో చేస్తారండి? ఆ వయసులో ఆ స్థాయిలో ఉండి ఇందులో నేను చేసిన కొన్ని సీన్స్ చాలా బోల్డ్గా ఉన్నాయి. సినిమా మొత్తం అయిన తర్వాత సార్ ఫోన్ చేసి అడిగారు, ఈ సినిమా మీకేమైనా మైనస్ అవుతుందా అండి? సార్ మీ ఫస్ట్ సినిమా బంగారు పాదం అన్నారు. పేరులో మరి గోల్డ్ ఉంది, కానీ మీకు అది రియల్ లైఫ్లో, రియల్ వరల్డ్లో కనిపించిందా, లేదు అదేమైనా చేదు అనుభవంగా మిగిలింది? కమర్షియల్గా చేదండి. బంగారు పాదం కూడా చాలా అన్యూజువల్ స్టోరీ అనమాట. తెలుగు ఫిల్మ్స్ కంపేర్ చేస్తే. బట్ వెన్ ఎవర్ కామ సూత్రాస్ ఇలాంటి పదాలు కనిపిస్తే అమ్మో అని చెప్పి దీనికి ఒక ముద్ర వేస్తున్నారు. ఇది బి గ్రేడ్ సినిమా, మనం చూసేది కాదు, ఇది ఒక సెక్షువల్ కాంటెక్స్ట్లో వస్తున్న సినిమా, సెక్స్ ఎడ్యుకేటెడ్ సినిమా. సో ఇలాంటివన్నీ పడిపోతున్నాయి అనమాట. ఫాల్స్ అజంప్షన్స్ అనమాట. ఎవరికి కూడా టైం అది ఉండదు. చూసి మాట్లాడితే వేరు. ఏదో ట్రైలర్ మీద కొంతమంది ఎంతతో రాస్తుంటారు నెగిటివ్గా. చాలా మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ప్రెస్ మీట్కి అయితే ఏదో వస్తారు అంతే. ఆ సినిమా చూసి బాగుంటే రాయండి, బాగుందని. బాగోకపోతే రాయొద్దు, బాగోలేదని చెప్పండి. కానీ వచ్చి చూడరు, వాళ్ళకి చిన్న చూపు అనమాట. అంటే మీరు లాస్ట్గా ఫైనల్ జస్టిఫికేషన్ ఏమి ఇవ్వబోతున్నారు కామం గురించి? కడుపు నిన్నోడికే కామం అనే హార్మోన్ కానీ ఉంటుంది. ఆకలి అన్నది ఎన్నో రూపాల్లో దేవుడు సృష్టించాడు. ఒకటి ఫిజికల్ హంగర్, ఫుడ్. రెండోది సెక్షువల్ హంగర్. ఇట్స్ ఎ న్యాచురల్ డ్రైవ్, ఇట్స్ ఎ న్యాచురల్ డిజైర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో నేను మనం రెగ్యులర్గా చాలా కమర్షియల్ సినిమాలు చూస్తూ ఉన్నాం. లైక్ బాగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లాంటి అవతార్ లాంటి సినిమాలను కూడా మనం థియేటర్లో చూస్తున్నాం. కానీ కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయండి. కామా అండ్ ద డిజిటల్ సూత్రాస్ అంటే ఈ సినిమా పేరు. ఈవెన్ ఆ ట్రైలర్ కట్ కూడా చాలా యూనిక్గా ఉంది. అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కాకుండా కొంచెం ఆ ఫార్ములాస్ని, ఆ రొటీన్ టెంప్లెట్ని బ్రేక్ చేస్తూ, ట్రైలర్లా లేదు, అదొక సినిమా స్టోరీ మొత్తం చూసేసినట్టు ఉందన్నమాట షార్ట్గా. ఆ టైప్లో ఉంది. అండ్ ఇది అంటే చూడగానే ఎవరికైనా అనిపించేది ఏంటంటే ఇది కామా అండ్ ద డిజిటల్ సూత్రాస్ అంటే కామసూత్రాలాగే అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను చూశాను అనమాట, కొంచెం వెనక్కి వెళ్ళి ఏంటి అసలు ఏం ప్రమోట్ చేస్తున్నారు, నిజంగా ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సినిమానా అని చెప్పి నేను అంతా చెక్ చేసి చూస్తే లేదు, వాళ్ళు ప్రమోట్ చేసేది, వాళ్ళు చెప్పేది అంతా వేరనమాట. సో కొన్ని తరాల క్రితం నుంచి అసలు ఏంటి కామసూత్రాలు, కామశాస్త్రం నుంచి ఏముంది, కామసూత్రాలు ఆ బుక్ నుంచి ఏముంది, ఇప్పుడు డిజిటల్ సూత్రాలు ఎలా మారినాయి, ఈ అంతా ఎవల్యూషన్ అంతా గురించి ఒక వ్యక్తి చెప్పబోయారు. ఆయన పేరే ఎంహెచ్ ప్రసాద్ గారు అనమాట. ఆయన రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆయనతో పాటు వినయ్ వర్మ గారు ఉన్నారు. 40+ ఇయర్స్గా ఎంతోమంది యాక్టర్స్ని ట్రైన్ చేస్తున్నారు. చాలామంది ఆడిషన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆయన దగ్గర ట్రైన్ అయ్యి ఆడిషన్ని క్రాక్ చేసే వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఆ ఆడిషన్ అనేది చాలామందికి ఒక పెద్ద టాస్క్, ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేసినంత ఫీల్ ఉంటుంది. కాబట్టి ఆయన ఎంతోమందికి ఆ బాటని పూల బాట కింద మార్చారనమాట. వినయ్ వర్మ గారు ఉన్నారు, ఎంహెచ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ నమస్తే. బాగున్నారు సార్?
సార్ బాగున్నారా? ఫైన్ థ్యాంక్స్. మీ దర్శనం దొరికింది చాలా టైం తర్వాత. హ్యాపీ సార్ బట్ అంటే మీ గురించి ఎప్పటి నుంచో వింటూ ఉంటాం సార్. ఎంతో మంది మీరు నిజంగా ఆ సూత్రధారి అని పేరు ఎందుకు పెట్టారు కానీ చాలా మంది జీవితాల్లో మీరు సూత్రధారి. లైక్ శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అక్కడ ఎలాగో మీరు అలాగే చాలా మంది జీవితాల్లో మీ గురించి తర్వాత ఒక్కసారైనా జ్ఞాపకం వచ్చినప్పుడు మీకు థ్యాంక్ఫుల్గా ఉంటూ ఉంటారు అందరూ. అది వాళ్ళ గొప్పతనం. యా బట్ మీరు ఈవెన్ కాస్టింగ్ త్రూ కూడా మీరు చాలా మంది యంగ్స్టర్స్ని న్యూ టాలెంట్ని పరిచయం చేశారు ఇండస్ట్రీకి. అలాంటిది మీరు ఒక సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? బికాస్ ఇప్పుడు మీరు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు, ఫైటర్ లాంటి సినిమాలు చేశారు, ఇప్పుడు టెస్ట్ సినిమా ఒకటి తెలుగులో, టెస్ట్ తమిళ్లో, బట్ అది మొత్తం పాన్ ఇండియా సినిమాలో. అంటే ఇప్పుడు వాల్తేరు వేరయ్య కావచ్చు, మన దగ్గర మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద స్టార్ సినిమాల్లో చేస్తున్నారు. అలాంటి మీరు ఒక చిన్న సినిమా, అంటే స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నాను నేను, సబ్జెక్ట్ ప్రకారం మాకు తెలియదు కాబట్టి కాంటెక్స్ట్ మాట్లాడలేదు, తక్కువ చిన్న చూపు కూడా కాదు, బట్ ఒక స్కేల్ ప్రకారం ఒక చిన్న సినిమా అనిపించే సినిమాని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేసి అలాంటి సినిమాలు చేయాలనే ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ ఉంటుంది అందులో, మనకు ఫ్రీడమ్ ఉంటుంది ఆలోచించడానికి, డైరెక్టర్తో డిస్కస్ చేయడానికి మనకు ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్రీగా మనం మాట్లాడవచ్చు. అంటే ఏ సినిమా చేసినా మనం డైరెక్టర్కి వినాల్సిందే. యాక్టర్ అంటే ఒబీడియంట్గా ఉండాలి, వినాలి, డైరెక్టర్ ఏది చెప్తే వినాలి. నానా మనం పెట్టుకోవచ్చు మనసులో, నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, నేను ఇది అది అని. కాకపోతే చివరికి డైరెక్టరే డిసైడ్ చేసేది. ఫస్ట్ టైం ప్రసాద్ గారు స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు అదే బాగా అరెస్టింగ్గా ఉంది, చాలా క్యాప్టివేటింగ్గా ఉంది. అంటే నేను అందులో ఉంటానో ఉండనో నాకు తెలియదు, ఈ సబ్జెక్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో సాహిత్యంని బట్టి ఒక సినిమా తీస్తున్నారు. మన తెలుగు సినిమాలో సాహిత్యం ఎక్కడ చూపించండి నాకు. తెలుగు సాహిత్యం, మన తెలుగు సాహిత్యం గొప్పది, తెలుగు లెస్స అది ఇది మాట్లాడతాము. తెలుగుతనము ఎంతవరకు మనం చూపిస్తున్నాము. అయినా కూడా ఇది కూడా పాన్ ఇండియా సాహిత్యం, అది తెలుగులో తీసుకొచ్చారు. సో ఇంగ్లీష్లో ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు బాగా, అంటే టెరిబ్లీ ఇంప్రెస్డ్. సమ్హౌ ఐ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనుకుంటాను మీకు. కాకపోతే ఒక్క క్యారెక్టర్ అందులో, లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పొట్టి ప్రకాష్ అని, అది నేను చేయాలనుకున్నాను. సార్ వద్దన్నారు. ఎందుకంటే తెలుగు అవగాహన, మై మదర్ టంగ్ ఇస్ నాట్ తెలుగు. నా తెలుగు కూడా అంత స్పష్టంగా, అంటే అంత సాహిత్యం తెలుగు, నేను లిటరరీ తెలుగు నేను మాట్లాడలేను అనుకుంటాను. అంటే కష్టపడితే మాట్లాడతాను, కానీ సినిమాకు బడ్జెట్ లేదు, ఏమీ లేదు. కానీ నేను ఆ సినిమాలో ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ ఐ వాంటెడ్ టు బీ ఇన్వాల్వ్డ్, ఈవెన్ అసిస్టింగ్ హిమ్ ఇన్ డైరెక్షన్. ఎందుకంటే ఆ గ్రాఫ్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ వీవింగ్ కానీ అద్భుతంగా ఉంది. సో ఈ సినిమా ఖచ్చితంగా నేను చేయాలని. ఎప్పటి కూడా నేను కొత్త వాళ్ళతో కానీ, సార్ కొత్త వాళ్ళేం కాదు, కాకపోతే అనేది సెకండ్ సినిమా. కొత్త వాళ్ళతో మనం చేస్తే రెగ్యులర్ టెంప్లెట్, మీరు చెప్పినట్లు వాళ్ళ మనసులో రెగ్యులర్ టెంప్లెట్ ఉండదు. ఈ హీరోని ఎలివేట్ చేయాలి, ఈ ఫలానా క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలని ఆ మనసులో ఉండదు. అలాంటి వర్క్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకని ఈ సినిమా యాక్సెప్ట్ చేశాను. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్, మోర్ దెన్ ప్రౌడ్ టు హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్. కమర్షియల్గా ఎక్కడికి వెళ్తుందో ఏంటో ఎవరి చేతిలో లేదు, పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. సో కమర్షియల్ యాంగిల్ పక్కన పెడితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై అచీవ్మెంట్స్ యాజ్ అన్ యాక్టర్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నేను చేశాను, రెగ్యులర్ క్యారెక్టర్స్ నేను చేసినంత దాంట్లో దృష్టి పెడితే. సో వెరీ డిఫరెంట్, అండ్ ఐ డిడ్ మై బెస్ట్. అది డైరెక్టర్ గారు ఏం కావాలో అది ఆయన చెప్తారు, నేను చెప్పాను. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఇమ్మెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ ఈవెన్ ప్రౌడర్ దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. సార్ బేసికల్లీ ఇప్పుడు మీరు రాసిన ఇప్పుడు ఇలాంటి స్టోరీ ఒక బుక్గా పబ్లిష్ చేస్తే ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. బట్ సినిమాకి వచ్చేసరికి కళారంగం కాస్త కొంచెం కమర్షియల్ రంగం అయిపోయినట్టు అనిపిస్తుంది. బికాజ్ ఆ హంగులు కొంచెం ఎంత డెకరేట్ చేస్తే అంత వాల్యూ ఉంది బయట సినిమాకి. ఎంత కమర్షియల్ ఆ ఫార్మాట్లో రిలీజ్ చేస్తే అంతమంది ఆడియన్స్ దాన్ని చూస్తూ ఉన్నారు. సో ఒక మంచి సినిమా అయినప్పటికీ కూడా దానికి కమర్షియల్ టెంప్లెట్ లేకపోతే, ఆ ఫార్మాట్ లేకపోతే ఆడియన్స్ చూసే విధానం లేదు. బట్ అదే సినిమాని మీరు ఇప్పుడు ఇదే కథని మీరు ఒక బుక్ పబ్లిష్ చేస్తే ఎవరైనా చూస్తారు. కవర్ పేజ్ అద్భుతంగా ఉందా లేదా అనేది కూడా తక్కువ. 10 మంది కొన్న తర్వాత వాళ్ళందరూ రాస్తారు రివ్యూస్, ఇంకొక 100 మంది కొంటారు, 1,00,000 మంది కొంటారు తర్వాత. బట్ సినిమాకి వచ్చేసరికి ఎంతో కొంత ఆదరణ తగ్గింది, ఆ విలువ, సినిమా విలువ పడిపోయింది మీరు చూసిన జనరేషన్ నుంచి ఇప్పటి వరకు అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా?
తప్పనిసరిగా అండి, ఎందుకంటే అది ఒక పెద్ద ఛాలెంజ్ అండి. నాకు ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఇంపార్టెంట్లీ ఒక ప్రొడ్యూసర్ కూడా నేనే. సో ఈ 3 బాధ్యతలు నేను వహిస్తున్నాను కాబట్టి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఆల్మోస్ట్ ఇన్సర్మౌంటబుల్ ఛాలెంజ్ లాగా అనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా తీసిన తర్వాత, తీసి ముందు కూడా ఆ ధైర్యం అది, ఆ సాహసం అది తీయాలి. ఈ ఒక సాహిత్యం తెలుగులో ఉన్న ఆ బ్యూటీని ఆడియన్స్ ఇప్పుడు టచ్లోకి, నేనే టచ్లో లేను నిజం చెప్పడానికి. నేను కూడా స్క్రిప్ట్ రాసినప్పుడు ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో నాకు అంత పట్టుదల లేదు. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది ఇది, కానీ ఒక లాంగ్వేజ్ మీద ప్రీతి, ఆ మమకారం ఆ బ్లడ్లో ఉంది. అంత అర్థం కాకపోవచ్చు నాకు, కానీ ఐ కెన్ రియాక్ట్ టు పోయిటరీ ఇవన్నీ. సో ఈ ఎక్స్పీరియన్స్ యంగ్స్టర్స్ అది మిస్ అవుతున్నారు. యంగ్స్టర్సే కాదు, ఓల్డర్ జనరేషన్ కూడా దే బీయింగ్ కట్ అవే ఫ్రమ్ ది లాంగ్వేజ్ అనమాట. సో అది ఒక ఛాలెంజ్ కింద తీసుకుని దాన్ని ఇప్పుడు ఎలాగైతే మనం అందజేయగలం. ఆయన వర్మ గారు అన్నట్టుగా పాన్ ఇండియా లిటరేచర్ అంటే సాహిత్యం అంటే ఏన్షియంట్ లిటరేచరు, మిడీవియల్ లిటరేచరు అంటే కాళిదాస్ గారి మేఘదూతం, శకుంతలం, అభిజ్ఞాన శకుంతలం, అలాగే జయదేవ్ గారి గీత గోవిందం, ఇవన్నీ కూడా వాడాను అనమాట. అంటే ఇంటిగ్రల్ పార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ద స్క్రిప్ట్ లాగా, ఆఫ్ ద ఫిల్మ్ లాగా వాడాను అనమాట. సో అది ఆల్మోస్ట్ అంటే నాలాంటోడు తెలుగు భాషలో అంత ప్రావీణ్యత లేని వ్యక్తి తక్కువ బడ్జెట్లో ఆడియన్స్ అది ఎలాగా రియాక్ట్ అవుతారో ఒక ఫియర్ ఉన్నా కూడా ధైర్యం చేసి వెళ్ళానంటే అది నా ఐదర్ ఫూలిష్నెస్ అయినా అవ్వాలి ఆర్ హీరోయిజం అయినా అవ్వాలి. సో అది ఐ థింక్ స్క్రీన్కి తీసుకురావడానికి మాత్రం ఐ హ్యావ్ సక్సీడెడ్ ఐ ఫీల్. మేబీ నాట్ 100%, బట్ క్వైట్ ఎ బిట్ వాట్ ఎవర్ వాజ్ ఆన్ ద పేపర్ అది నేను ట్రాన్స్లేట్ చేయగలిగానని ధైర్యంగా కాదు అండి, గర్వంగా కూడా చెప్పుకోగలను అనమాట. సార్ ఐ మీన్ ఇప్పుడు ఇన్నేళ్లలో ఐ మీన్ డిజిటల్ అండ్ డిజిటల్ సూత్రాస్ కామా అని ఉంది కదా, లిటరల్లీ నేను స్ట్రైట్ ఫస్ట్నే ఈ క్వశ్చన్ నెగిటివ్గా తీసుకోకండి. ఎందుకంటే సమాజంలో కామం ఉంది అనేది ఎంత నిజమో, కామం ఉంది అనే ముద్ర ఇంకా బలంగా ఉంది. బికాజ్ ఎందుకంటే 2019లో మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంటే దానికి రీజన్. మీరు ఐ మీన్ ఓల్డ్ స్కూల్ గురించి మన అందరికీ తెలుసు. ఓల్డ్ స్కూల్ ఎప్పుడు దాని వాల్యూస్ రాక్ స్ట్రాంగ్లో ఉంటాయి. అంటే ఒక మనిషి అడవిలో అయినా బ్రతకగలిగినట్టు ఉంటుంది. ఇప్పుడు మనిషి ఎలా అయిపోయాడంటే డిజిటల్ వచ్చిన తర్వాత ఈ ఫోనే మొత్తం, ఈ గూగుల్ మ్యాప్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మనిషి ఆల్మోస్ట్ బ్రెయిన్ ఆఫ్ అయిపోయినట్టే ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు మనిషికి, అలాంటి పొజిషన్లో ఉన్నాడు. బట్ మీరు ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చారా, ఆ ఓల్డ్ స్కూల్ టెంప్లెట్, ఆ ఫార్మేట్ మనుషులకి ఐ మీన్ మీరు ట్రైనింగ్లో అలవాటు చేయాలనుకున్నారు. బట్ 2019లో మీరు అదే ఫేస్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు సార్? అప్పుడు ఆ కేసు ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు, దాని గురించి సెపరేట్గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే అలా అని కాదు సార్, అంటే ఇప్పుడు ఈ ముద్ర బలంగా ఉండిపోయింది కదా సార్. ఇప్పుడు ఈవెన్ నేను విన్నది ఏంటంటే ఒక సింగర్ ఉన్నారు, ఫేమస్ సింగర్, వాళ్ళ హస్బెండ్ మొన్నే మంచి సినిమా తీశారు, సూపర్ హిట్ సినిమా. అయితే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అదే స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత నా కూతుర్ని, ఒక హై స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత నా కూతురు నా హస్బెండ్ ఒళ్ళో కూడా కూర్చోకూడదు, వాళ్ళ ఫాదర్ ఒళ్ళో కూడా కూర్చోకూడదు అని చెప్పారు. అంటే ఇంత బలంగా ఉండిపోయింది. అంటే ఫాదర్ డాటర్ రిలేషన్ కంటే కామం అనేది డామినేట్ చేస్తుంది అలాంటి సొసైటీలో కదండి. ఇప్పుడు మనిషి పుట్టగానే మీరు సైకాలజీ చదివితే లిబిడో అనేది ఒకటి ఉంటుంది, అది బేసిక్ ఇన్స్టింక్ట్, పుట్టిన పిల్లోడులో కూడా ఉంటుంది. సో అది అంటే మనము జంతువులు కాము కదా, జంగల్లో ఉండట్లేదు, మనం అడవిలో ఉండట్లేదు ఎవరినైతే ఎవడో దోచుకోవడానికి, అంతే కదా. కాకపోతే 4 వాల్స్లో లోపల ఇంట్లో ఏమేమి జరుగుతుందో మనకేం తెలుసు. దానికి మీరు పింకీ వీరని రాసిన ఒక పుస్తకం బిట్టర్ చాక్లెట్ అని చదవాలి. అందులో ఫ్యామిలీలో జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్ పిల్లల మీద ఎలా ఉంటుందో అనేది చాలా స్పష్టంగా కేస్ స్టడీస్, ఒక 200 to 300 కేస్ స్టడీస్ చిన్న రాశారు. ఆ షో కూడా మేము చేసాము. సో అది మనసులో ఉండిపోతుంది. కాకపోతే కాషన్ ఎక్కడ తీసుకోవాలి, బౌండరీ ఎక్కడ డ్రా చేయాలి మనము, అది మన మీద ఉంటుంది. అందరిని అనుమానిస్తే ఏం చేయలేము లోకంలో. మీరు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఆ ఇన్సిడెంట్ నా కెరియర్లో ఏ మాత్రము స్పాట్ పెట్టలేదు. పైగా బికాజ్ ఐ స్టూడ్ బై మై కన్విక్షన్స్, ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది అనుకుంటాను నేను. ఎందుకంటే మన ప్రిన్సిపల్స్ మీద మనం స్టాండ్ చేసి వర్క్ చేస్తున్నాం, ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చేయలేదు.
అంతకు ముందు చేయలేదు, దాని తర్వాత చేయలేదు, ఆ ఎపిసోడ్లో కూడా చేయలేదు. జరిగింది ఒకటి, మీరు అక్కడ చెప్పింది ఒకటి, కేసు పెట్టింది ఇంకొకటి, మళ్ళీ కోర్టుకి రాకుండా చివరికి కేసు విత్డ్రా ఎందుకు చేయడము? ధైర్యం ఉంటే చివరి వరకు ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా, అప్పుడు కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను. మీరెందుకు బ్యాక్ ట్రాక్ అయ్యారు? ఎంతవరకు అందులో ఆనెస్టీ ఉంది, ట్రూత్ ఉంది? లేదు కదా. సో నానా జరుగుతాయి. నేను ఇట్లా పట్టుకున్నాను, ఇట్లా కాదు గట్టిగా పట్టుకున్నాడు, నా మీద కేసు వేస్తారంటే ఇప్పుడు కష్టం కదా. కరెక్ట్. బాడీ అనేది ట్రైనింగ్లో మీ ఇన్స్ట్రుమెంట్ మన డిజిటల్ ఆన్లైన్ చేయలేము కదా కోర్సు. యాక్టింగ్ కోర్స్ కానీ, సింగింగ్ కోర్స్ కానీ, ఇప్పుడు జనాలు యూట్యూబ్లో స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నారంట. అలాంటప్పుడు యాక్టింగ్ ఎంత? సో మన ఎనర్జీ ఎక్స్చేంజ్ లేకపోతే, కళ్ళ నుంచి, వాయిస్ నుంచి, బాడీ నుంచి మన ఎక్స్చేంజ్ లేకపోతే ఎనర్జీ, మనం ఏమి నేర్చుకోలేము. ఎదుటివాడిని మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేనేం నేర్చుకుంటున్నాను, నువ్వు ఉడువురా అంటే నువ్వు ఉడవాలి, నువ్వు తోడువురా అంటే నువ్వు తోడవాలి. సబ్మిషన్, 100% సబ్మిషన్ చేసేవాడే ఆర్టిస్టు. వాడు ఇట్లా పట్టుకోండి అట్లా పట్టుకోండి అన్నీ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎందుకు? ఎదుటివాడి మీద చీకటి కోణాలు వెతికి ఇట్లా చేయడం అట్లా చేయడం, వాడు అట్లాంట వీడు ఇట్లాంట, వాడు రేపిస్టు, వాడు ఫలానా అని చెప్పుకోవడం చాలామంది చెప్పుకోవచ్చు. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ మీ అట్ ఆల్. ఎందుకంటే నేను ఏమున్నానో, నేను ఏం చేస్తున్నానో, ఎంత డెప్త్లో చేస్తున్నానో ఇప్పుడు కూడా లాస్ట్ 25 years నుంచి అదే పద్ధతి ఫాలో అవుతున్నాను. ఇది జరిగింది కాబట్టి నేను పద్ధతి మార్చుకోవడము, జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇంకొకటి చేయడం, ఇంకో అడ్వర్టైజ్ ఇవ్వడము ఇప్పుడు వరకు చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే కమర్షియలైజ్ నేను చేయలేదు ఇన్స్టిట్యూట్. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో, బాంబే నుంచి వచ్చిన టాప్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ దుకాణం మూసేశారు. పెద్ద పెద్ద ఫిల్మ్ స్కూల్స్లో వాళ్ళకి యాక్టింగ్ స్టూడెంట్స్ దొరకట్లేదు. అక్కడ యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి మళ్ళీ మీ దగ్గర చేయాలనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? వాళ్ళని అడగాలి, నన్ను కాదు. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఆన్లైన్లోనే స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నారు, ఇలా ఉన్నారని. ఈవెన్ టెడ్ టాక్స్ ఉంటాయి కదా సార్, అది ఆన్లైన్లో ఎవడన్నా కోర్స్ నేర్పించవచ్చు. బట్ అంతమందిని, ఒక 100 మందిని ఎలా చూసేసరికి స్టేజ్ మీద వాడు ప్యాక్ అవ్వి పక్కనే పడతాడు. సో లిటరల్లీ మీరు సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి, యాక్టింగ్ క్లాసెస్ ఎలా, బేసిక్స్ అదే ఉండాలి కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ డిసిప్లిన్. మీరు పంక్చువాలిటీ. ఇప్పుడు మీరు 40 minutes లేట్ వచ్చారు, నేను పారిపోలేను కదా. సో అక్కడ మా దగ్గర ఈవెన్ ఇఫ్ యూర్ కమింగ్ 1 minute లేట్, యూఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఎందుకంటే ప్రకృతి చేసింది సమయము, నేను కాదు సృష్టించింది. 24 గంటలు సృష్టించింది ప్రకృతి, నేను కాదు కదా. సో దాన్ని ఫాలో చేయాలి కదా. కరెక్ట్. ఏదో చేసి పెట్టారు కదా, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి ఈ పని చేయాలని. అది లేకపోతే మనం ఎందుకు బతకాలి? లేదు లేట్ నైట్ పార్టీస్ అటెండ్ చేస్తున్నాము, నేను క్లాస్కి రాలేకపోయాను, అది అంటే మన వేస్ట్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కామా గురించి మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద అర్షడ్ వర్గాలని జయించాలని అందరూ కోరుకుంటారు. చాలా మందికి ఏంటంటే ఈ అర్షడ్ వర్గాల్లో కామం అనేదే మేజర్ హర్డిల్ అనమాట. అందరూ ఫేస్ చేయలేరు. కొంతమందికి ఇది వీక్నెస్ ఉంటుంది సార్, మేజర్ వీక్నెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్. ఇప్పుడు ప్రకృతిలో ఉంది లిబిడో మీరు అన్నారు. అంటే అందరూ ఒక రకంగా ఉండరు కదా. ఇప్పుడు మనిషి ఒక చూడ్డానికి ఒకడు ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు ప్రైవేట్లో మనకేం తెలుసు? కరెక్ట్. అది మనం డిసైడ్ చేయలేము కదా. సో నమ్మకంతో, ట్రస్ట్తో మన బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయో, ఎవరైనా కానీ ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎవరితోనైనా జరగవచ్చు. ఉట్టిగా ఆడోళ్ళ మీద కాదు, ఎవరి మీద ఉండొచ్చు కదా. ఇప్పుడు హోమోసెక్షువాలిటీని ఇంకా మనము లీగలైజ్ చేసినప్పుడు ఇంకేమైనా కావచ్చు. కరెక్ట్. సో అది అంటే ఇప్పుడు మనది కొంచెం ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇందులో ఎక్కువ ట్రాప్ అయ్యే ఛాన్స్, ట్రాప్ అయ్యే ఛాన్స్ కాదు, ఎక్కువ తెలిసిపోతుంది తొందరగా జనాలకి. అంటే జనాలు కూడా వెతుకుతుంటారు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీని అదే చేస్తుంటారు, ఇంకేం చేయరు, వాళ్ళకి ఇదే పని. అలా ఉన్నప్పుడు అంత క్వాలిటీ వరకు ఎలా వస్తుంది బయటికి చెప్పండి? కరెక్ట్. అన్నీ ఉంటాయి కదా, అందరిలో అన్నీ ఉంటాయి, కానీ ఏ టైంకి ఏం బయటికి రావాలో అది మనం చేయాలి. అది. సో మీ ట్రైనింగ్లో ఏమన్నా దీని గురించి ప్రికాషన్స్ చెప్తారా సార్? ఎలా ఉండాలి? ఐ మీన్ ఈ ట్రాప్లో పడకండి, ఈ కైండ్ ఆఫ్ దానికి వెళ్ళకండి, ఒకవేళ ట్రిగర్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కొంచెం, ఐ మీన్ లిటరల్లీ వాళ్ళ డ్రెస్సులు తక్కువ ఉండే సీను, లేదా క్లోజ్గా ఉండే సీన్లు, కిస్సింగ్ సీన్స్. దాని తర్వాత ఆ ట్రాప్లోకి పడకూడదు, మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. ఒకవేళ స్విచ్ చేయడంటే ఆ క్యారెక్టర్లోనే ఉండాలి. సో దానికి మీరు ఏం చెప్తారు సార్ టిప్స్? వేదాంతం ప్రిన్సిపల్ ఉంటుందండి, భగవద్గీత. అది చదివితే
దాంట్లో ఏముందని తెలుసుకుంటే మనకి యాక్టింగ్ ఈజీగా అయిపోతుంది. మనం ఎప్పుడు ఏమి చేస్తున్నామో అది నిజాయితీగా చేస్తే వేరే ఆలోచన రాదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అలే నేను ఇట్లా ముట్టుకోవాల్సింది అట్లా ముట్టుకోవాల్సింది అనుకుంటే కష్టం కాదు. ఆ క్షణమే ఇంపార్టెంట్. ఉట్టిగా ఆ క్షణమే ఇంపార్టెంట్. ఎంతసేపు మీరు చేస్తున్నారో దాంట్లో దూరి చేయాలి. అది అయిపోయిన తర్వాత మర్చిపోవాలి, మీరు అయిపోవాలి. అది ఇది కష్టం. ఇది మన యాక్టర్స్ చాలామంది ఫాలో చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు, వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ఈ సినిమా వస్తేనే ఈ సినిమా ఒకవేళ బెంగాలీలో కానీ తమిళ్లో కానీ మరాఠీలో కానీ అయితే సూపర్ హిట్ అయ్యేది. తెలుగు వాళ్ళకు సాహిత్యం అవగాహన లేదు. సాహిత్యం ఎంతమంది చదువుతున్నారు? సాహిత్యం వదిలేయండి, ఈ జనరేషన్లో ఎంతమంది పిల్లలు తెలుగు చదువుతున్నారు, తెలుగు స్క్రిప్ట్ చదవగలుగుతున్నారు? లేదు. ఎంతమంది హీరోస్ మనం ఉన్న వాళ్ళు చదువుతున్నారు చెప్పండి? లేదు కదా. సాహిత్యం మీద అవగాహన లేదు, రంగస్థలం మీద అవగాహన లేదు. మ్యూజిక్ కానీ క్లాసికల్ మ్యూజిక్ కానీ క్లాసికల్ డాన్సెస్ కానీ ఏమీ ఇంట్రెస్ట్ లేదు కదా. అందరూ యూట్యూబ్ మీద సినిమా తీసేశాను, ఈ షార్ట్ ఫిల్మ్ తీసేశాను, ఆ ఫెస్టివల్కి వెళ్ళిపోయింది, ఈ ఫెస్టివల్కి అయిపోయింది. సూపర్ డైరెక్టర్స్ అయిపోయారు, సూపర్ యాక్టర్స్ అయిపోయారు. మీకు మన ఇండస్ట్రీలో కూడా మీకు సినిమా స్క్రిప్ట్ కూడా ఫోనెటిక్ ఈ తెలుగు లాంగ్వేజ్లోనే రాస్తున్నారు. ఇంగ్లీష్ సార్. నా మాతృభాష తెలుగు కాదండి, కానీ నాకు స్క్రిప్ట్ పంపిస్తే నేను తెలుగు భాషలోనే పంపించమని చెప్తాను. డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా తెలుగులో, ఎందుకంటే ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ రస్వాలు కానీ మనకు కరెక్ట్గా తెలుస్తాయి. ఇంగ్లీష్ చదవలేనే చదువును. సూపర్ మీరు ఇంత తెలుగు లిటరేచర్ కూడా నాకు తెలిసి కొంచెం ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇందులో కాళిదాస్ కవితలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అవును, ఉన్నాయి కదా చాలా. మేఘదూతం ఉంది, అభిజ్ఞాన శాకుంతలం ఉంది, జయదేవిది గీత గోవిందం ఉంది. ఎంతమంది తెలుగు డైరెక్టర్స్ వాడారు ఇప్పటి వరకు చెప్పండి? గత 30-40 ఏళ్లలో మీకు తెలుసు, మీరు రీసెర్చ్ చేసి చెప్పండి నాకు, తర్వాత కూడా చెప్పొచ్చు. గీత గోవిందం గురించి విన్నారా ఈరోజు ఉన్న డైరెక్టర్స్? జయదేవ్ ఎవరు, కాళిదాస్ ఎవరు అని విన్నారా? మన తెలుగు వాళ్ళ అడుగుతారు. అది మీరు పర్వతి. సో సాహిత్యానికి బౌండరీస్ ఉండవు కదా. ఇప్పుడు కాళిదాసుడు కానీ జయదేవుడు కానీ తెలుగు వాళ్ళు కాదు. ఎందుకు తీసుకొచ్చారు? ఓన్లీ దాన్ని సెక్స్కి కనెక్ట్ చేస్తే కష్టం కదా. కామసూత్ర రచించింది ఎప్పుడండి? వాత్స్యాయనుడు కామసూత్ర రచించింది ఎప్పుడు? ఉత్సవ్ లాంటి సినిమాలో ఆ పొజిషన్స్ కూడా చూపించాడు శశి కపూర్ గారు, ప్రొడ్యూసర్. దానికి అప్పుడు తీసిన సినిమా ఒక 45 ఏళ్ల క్రితం కాదండి, ఆల్మోస్ట్. అప్పుడు తీశారు సినిమా ఉత్సవ్ అని సినిమా. అది కూడా ఒక నాటకం మీద తీశారు, మృచ్చకటికం నాటకం మీద సినిమా తీశారు. ఇప్పుడు మన వాళ్ళకి అవగాహన లేనే లేదు దాని మీద. ఏ సినిమా తీస్తున్నప్పుడు 1000 కోట్ల 600 క్రోర్స్ గురించి మాట్లాడుతున్నారు. లేదంటే ఆ హీరో ఈ డైరెక్టరు. కంటెంట్ ఏంటనేది ఎవరు ఎక్కడ రాయట్లేదు. మనం తెలుగు వాళ్ళనే ప్రమోట్ చేయలేకపోతున్నాం. పాన్ ఇండియా తెలుగు ఫిల్మ్స్ చేస్తున్నాం మనం. కేరళ నుంచి ఆర్టిస్టు, తమిళనాడు నుంచి ఆర్టిస్టు, బెంగాల్ నుంచి, మరాఠీ నుంచి, హిందీ నుంచి, పంజాబీ ఆర్టిస్టులు తీసుకొచ్చేసి డబ్బింగ్ చేస్తున్నారు. ఏ రోజైతే మీరు సింక్ సౌండ్లో సినిమా తీస్తారో అప్పుడు నేను దండం పెడతాను తెలుగు సినిమాకి. ఇప్పుడు ఇది ఏమన్నా సింక్ సౌండ్లో తీసారా సార్? లేదు కదా. కంప్లీట్ సింక్ సౌండ్. తమిళ సినిమా సింక్ సౌండ్లో చేశానండి. టెస్ట్ సినిమా సింక్ సౌండ్లో చేశాను. మేము తీసిన హిందీ సినిమాలు అయితే ఫైటర్ సినిమా కానీ జెర్సీ చేసినా కానీ సింక్ సౌండ్లోనే చేశాము. సింక్ సౌండ్ చేస్తే తెలుస్తుంది. ఈ ప్రాంప్టింగ్ తీసుకొని గట్టిగా చెప్పువా నేను వస్తలేదు, డబ్బింగ్లో చూసుకుందాము, డిఎంఏ అంటారు, డబ్బింగ్ మే అడ్జస్ట్ అంటారు. ఓకే, ఎక్కడ తెలుస్తుంది ఎక్స్ప్రెషన్స్ ఏమో అదే ఉంటుంది. అది సో మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి మీరు ఏమన్నా థియేటర్ బ్యాక్గ్రౌండ్ గురించి గొప్పగా చెప్తారా సార్? చాలా మందికి ఇప్పుడు థియేటర్ బ్యాక్గ్రౌండ్ గురించి, ఇప్పుడు థియేటర్ సినిమాకి తేడా ఏముంటుంది చెప్పండి నాకు. అంటే మీరు కార్ నడిపిస్తారు, 4-వీలర్ నడిపిస్తారు, అడాప్టేషనే కదా, అంతే కదా. ఇప్పుడు పెద్ద సినిమా తీసిన 1000 crore సినిమా తీసిన మీరు ఒక నెల రోజులు అయిన తర్వాత ఎక్కడ చూస్తున్నారు? స్క్రీన్ మీద 5 inches స్క్రీన్ మీద చూస్తున్నారు. ఓకే, నెల అయిపోయిన తర్వాత. అవునా కదా? కరెక్ట్. సో అడాప్టేషన్ ఇంపార్టెంట్. మనం సైకిల్ నడిపించేటప్పుడు ఎక్కడ నడిపించాలి?
బైక్ నడిపించేటప్పుడు ఎక్కడ నడిపించాలి, కార్ నడిపించేటప్పుడు ఎక్కడ నడిపించాలి. ఇది కూడా అడాప్టేషన్ అంతే. సినిమాలో కూడా ఒక లాంగ్ షాట్ పెడితే ఒక రకంగా మనం చేస్తాము, అదే షాట్ దగ్గర పెడితే ఇంకో రకంగా చేస్తాం కదా. సో అది అడాప్టేషన్, ఇంకేం లేదు. వాళ్ళకి ఇచ్చింది మేము కాన్ఫిడెన్స్, పంక్చువాలిటీ, డిసిప్లిన్, డెడికేషన్, కమిట్మెంట్. ఏంటి లైఫ్ ఇప్పుడు మీరు రాగానే ఫస్ట్ మా దగ్గర ఏముంటుంది, చీపురు తీసుకొని హాల్ ఉడవాలి. నిజంగా సార్? వాస్తవం. ఎప్పటి నుంచి కదా, ఫస్ట్ డే నుంచి. ఓకే. గత 26 ఏళ్ళు నుంచి ఇదే ప్రాక్టీసు. నువ్వు ఎవరైతే కాదు, యూ మే బి ఎనీబడి అవుట్ సైడ్ దిస్ హౌస్. మీ అహంకారం ఏదైతే ఉందో అక్కడ బయట మీ చెప్పులు తీస్తారు కదా, దాని కింద దాన్ని నొక్కేసి తొక్కేసి రావాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు లాక్కొని వెళ్ళిపోండి. సార్ బేసికల్లీ ఇప్పుడు కరాటే కిడ్ ఇలాంటి సినిమాలు ఉంటాయి సార్, అందులో జాకీ చాన్ ఇలాంటి రోల్స్ ఉంటాయి. ట్రైనర్ రోల్, ఒక మాస్టర్ రోల్. ఆయన అలాగే చేస్తారు, స్టార్టింగ్ ఇలా తుడవమని. వాట్ ఏ రోల్, అంటే గురువు అంటే ఇలా ఉండాలి అంటారు. బట్ రియల్ వరల్డ్ లో తట్టుకోలేరు. ఒక 2 minutes వెయిట్ చేయమంటే యూ మేడ్ మీ వెయిట్. రావడం గంట సేపు లేటు, ఒక అరగంట కూర్చోరావే అంటే లేదు. గూగుల్కి వెళ్ళి రివ్యూస్ ఏదో రాసేస్తారు. దట్ ఫెలో డస్ నాట్ నో హౌ టు బిహేవ్, డస్ నాట్ నో హౌ టు టాక్, ఈజ్ వెరీ రూడ్, ఈజ్ ఆరోగెంట్. మెసేజ్లు ఎట్లా పెడతారు, హాయ్ ఐ వాంట్ టు లెర్న్ యాక్టింగ్. ఓకే గుడ్ అంటాను. అరే ఏం చెప్పాలి వీళ్ళకి, వాళ్ళ పేరు తెలీదు, ఎలా ఇంట్రడ్యూస్ చేయించుకోవాలో తెలీదు. బేసిక్ కమ్యూనికేషన్ మనకు రానప్పుడు మనం యాక్టింగ్లో రావాలని ఆలోచించద్దు. ఒక కాన్ఫిడెంట్గా కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి గట్టిగా మాట్లాడితే అప్పుడు చెప్పాలి నేను యాక్టర్ అవుతానని. కార్పొరేట్ వరల్డ్ వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడికి కూడా విలువ లేదు కదా సార్. మనం ఎక్కడ. యా సార్, అంటే నార్మల్గా అడుగుతున్నాను, రౌడీ జనార్దన చూసారా సార్? జస్ట్ ఈరోజు అది పోస్టర్ ఏదో చూశాను. చింపేశారు సార్ ఆయన, విజయ్ దేవరకొండ. యా యా, అంటే అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ ఎలా ఉందో, ఐ మీన్ చాలా డీప్గా ఉంది దీనిలో. ఓకే, మంచి రా అండ్ రస్టిక్ సినిమాలో అనిపించింది. ఆ చిన్న గ్లిమ్సే రిలీజ్ చేశారు వాళ్ళు. అండ్ ఆయన ఈవెన్ శ్రీ విష్ణు గారు ఇద్దరు మోస్ట్ డిమాండింగ్ యాక్టర్స్ ఇక్కడ. సో మీ దగ్గర ఐ మీన్ వర్క్ షాప్స్ కానీ ఏదైనా అటెండ్ అయ్యారు వాళ్ళు కూడా. సో ఏంటి ఆ టైంలో ఎలా ఉన్నారు సార్ వాళ్ళు? మీరు ఏమన్నా స్పార్క్ ఏమన్నా గమనించారు ఆ టైంలో? వాళ్ళు అందుకే చేశారు కదా, అందుకే వాళ్ళని తీసుకున్నాను. స్పార్క్ అనిపించింది కాబట్టి. శ్రీ విష్ణు అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. విజయ్ దేవరకొండ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అంటే వాళ్ళు ఉన్న గ్రాటిట్యూడ్ కానీ, వాళ్ళలో ఉన్న బేసిక్ హ్యూమిలిటీ కానీ, అదే వాళ్ళకి పైకి తీసుకెళ్తుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా మీరు ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు, అంటే ఒకవేళ స్టార్ అయిపోయారు, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక స్టార్ హీరో లాగా అయిపోయారు ఆల్మోస్ట్. మీరు ఈ టైంలో కూడా ఏదన్నా ఒకవేళ ఇది ఇలా చేసుంటే బాగుండు అని మీకు అనిపించింది చెప్తారా? నాది కదా, డైరెక్టర్ కావాలి కదా. డైరెక్టర్కి ఏం కావాలో ఆయన చెప్తాడు, అని చేస్తాడు అంతే. మనం ఎవరు చెప్పుకోవడానికి. బట్ ఏదైనా కొంచెం క్రిటిసిజం కానీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్, బాగా చేశారని అస్సలు కాదు. అది సినిమా ఇది స్క్రిప్ట్, డైరెక్టర్, యాక్టర్ అంతే. ఆ క్యారెక్టర్ పాత్ర దానికి తగ్గట్టు డైరెక్టర్కి ఏం కావాలో తీసుకున్నాడు ఆయన. ఓకే చెప్పేసిన తర్వాత డిస్కషన్ ఎందుకు? ఇప్పుడు నా వరకు కూడా అంతే. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఎనీ సీన్, నేను మళ్ళీ ఒకసారి చెప్పినా లేదు బాస్ ఓకే అంటే ఓకే, యు ఆర్ రైట్. సో అంటే మొత్తం క్రెడిట్ అంతా డైరెక్టర్ ఏమైతే విజన్ ఉందో అదే ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది అంటారు. అది కంప్లీట్ పొటెన్షియల్, ఫుల్ పొటెన్షియల్ కాదు. దట్ ఈస్ ది లాస్ట్ వర్డ్. చీఫ్ జస్టిస్. సార్ ఐ మీన్ మిమ్మల్ని ఈవెన్ విజయ్ వర్మ గారు కూడా మీ దగ్గర అటెండ్ అయ్యారు సార్. ఈ మధ్య ఐ మీన్ కొన్ని మనం ఏమిటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మన సినిమా లాగే కామా అండ్ డిజిటల్ సూత్రాస్ లాగా ఇలాంటి వర్షన్ వచ్చినప్పుడు బాగా అటెన్షన్ చూపిస్తాం. తమన్నాతో డేటింగ్ అనే వార్తలు వచ్చిన తర్వాత అందరి అటెన్షన్ ఆయన మీద పడింది. అంతకుముందు ఆయన మీద ఎక్కువ మంది తెలియదు. ఇక్కడ విజయ్ వర్మ గారు ఎంసీఏ ఒక సినిమా చేసినప్పటికీ ఎవరికి తెలియదు. తమన్నాతో డేటింగ్ అని ఒక ఆర్టికల్స్ పడగానే అందరి అటెన్షన్ పడింది. సో ఎవరి మనసు పాడైంది ఇప్పుడు? మొత్తం అంతా అలాగే నడుస్తుంది అంతే కదా. నాకెందుకు బ్లేమ్? అంటే ఈవెన్ ఎవరు అర్థం చేసుకుంటారు సార్, ఇన్ని 40 years నుంచి ఉన్న మిమ్మల్ని ఏదో ఒక చిన్న మచ్చ ఏం చేస్తుంది? థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. అది ప్రొఫెషనల్ హజార్డ్ చెప్పుకోవాలి మనం. అది ఫేస్ చేయాల్సిందే. ఏమి లేనప్పుడు కూడా ఆరోపణలు పెడితే ఏం చేయలేము. బట్ ఒక్క థింగ్ అడుగుతున్నాను, అంటే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ వల్ల మీరు ఐ మీన్ ఒక్కొక్కసారి చైల్డ్ ఆర్టిస్టులు కూడా నేర్చుకోవాలనుకుంటారు యాక్టింగ్. 18 కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు రావాలి ఆఫీస్కి. ఎనీ మైనర్ షుడ్ కమ్ విత్ దర్ పేరెంట్స్, మేల్ ఆర్ ఫీమేల్. ఎనీ మ్యారీడ్ లేడీ షుడ్ కమ్ విత్ హర్ పేరెంట్స్ ఆర్ హస్బెండ్. అది ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి ఆ నిబంధనలు.
బట్ ట్రైనింగ్ సెషన్ లో వాళ్ళు ఉండరు ఎలాగో. ఏముండరు. మళ్ళీ ఒకవేళ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి 21 years అమ్మాయి పెట్టింది ఏం కాబట్టి లేదండి, 4 పేజీల అగ్రిమెంట్ ఉంది, ఆ, అన్ని చదివి మీకు నచ్చితే మీరు చేయండి, లేదంటే వెళ్ళిపోండి. ఉమ్, ఇది అగ్రిమెంట్, ఇది ఫీజు. ఉమ్, మీరు సూటబుల్ ఉన్నారు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాం. ఉమ్, 90% మంది ఫిట్ కారు మా దగ్గర. ఉమ్, ఒక 10% ఎవరైతే వాళ్ళు ఫిట్గా ఉంటారో వాళ్ళకి ఇది షేర్ చేసి ఫస్ట్ ఇది చదవండి, ఇది ఫీజు అన్నీ ఓకే మీరు చెప్తే మళ్ళీ విల్ గో అహెడ్. ఉమ్. యా, సో అండ్ మీ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఎక్కువ ఏంటి సార్ అంటే పోలీస్ ఉంటాయి, మాట్లాడకండి. డిఎస్పీ, ఎస్పీ, మీరు నమ్మరు, ఈ సంవత్సరంలో దాదాపు ఒక 12 సినిమాలు పోలీస్ క్యారెక్టర్ అని మానేశాను. ఓకే, మీరే రిజెక్ట్ చేస్తారు. నేనే రిజెక్ట్ చేసేసాను. ఎంత పెద్ద క్యారెక్టర్ ఉన్నా, ఎంత చిన్న క్యారెక్టర్ ఉన్నా, నో పోలీస్ క్యారెక్టర్. కాకపోతే ఎంత నో అనుకున్నా ఇప్పుడు జైలర్ 2 తమిళ సినిమాలో అదే క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. ఎస్ఐ క్యారెక్టర్ చేస్తుంటారు. సో తప్పదు. కాకపోతే అక్కడ డిఫరెంట్ కదా, ఇక్కడ రజనీకాంత్ గారితో సీన్ ఉంది, చాలా పెద్ద సినిమా, అందులో మనం ఎంత కనిపిస్తామో లేదో మనకు తెలియదు, కానీ ఆ సినిమా చేస్తే ఆ అనుభవం వేరు. కొన్ని సినిమాలు అనుభవం కోసం చేయాలి. ఇప్పుడు వృషభ 2 రిలీజ్ అవుతుంటుంది, మోహన్ లాల్ గారితో వర్క్ చేశాను. ఆయనతో అనుభవం ఇంకా అద్భుతంగా అండి. అసలు ఈ ఇద్దరు మనుషులు ఎలా ఉన్నారంటే నిజంగా దేవతలు అంటారు చూడండి, ఆ దర్జా వాళ్ళది. మీరు నమ్ముతారా ఒక విషయము, మోహన్ లాల్ గారు నాకు మలయాళం డైలాగ్ ఇచ్చారు, తమిళ కూడా కొంచెం చూస్తే వచ్చేస్తుంది. లాస్ట్ షార్ట్ కంటే ముందు ఒక 2 లైన్స్ ఏదో ఇచ్చారు మలయాళంలో, నాకు చెప్పలేక బుద్ధి లేదు. సో నేనేం చేస్తానంటే వాళ్ళు చదివితే నేను హిందీలో రాసుకుంటున్నాను. మోహన్ లాల్ గారు ఆర్ యూ రైటింగ్ ఇన్ హిందీ అన్నారు. ఓకే గివ్ ఇట్ టు మీ అన్నారు. తీసుకొని హిందీలో రాసి నాకు ఇచ్చారండి డైలాగ్స్. ఓకే, హిందీ స్క్రిప్ట్లో రాసి మలయాళం డైలాగ్స్ నాకు ఇది ప్లీజ్ సీ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్, 100%. ఇప్పుడు ఏ హీరో వస్తాడండి సెట్ మీద వచ్చి హెల్ప్ చేసే, షార్ట్ రెడీ ఉంటే చెప్పండి అబ్బా వచ్చి షార్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. లేదు, అక్కడుండి మొత్తం అంతా చూసుకొని అందరు ఆర్టిస్టులు కోఆపరేట్గా ఉన్నారా లేరా అది చూసుకొని చేయడము చాలా గొప్ప విషయం. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు మనకు జీవితంలో నేర్చుకోవడానికి. మనం కూడా ఎదుటి వాడితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలనేది చిన్న చిన్న విషయాలతోనే మనం నేర్చుకుంటామండి జీవితంలో. పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతుంటాయి, కానీ ఈ చిన్న విషయాలే మనకు జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. సో సెట్లో కూడా చాలా. ఇంకోటి 2:45 నైట్ 2:30 రాత్రి ఫ్రెష్గా కూర్చున్నారు ఫైట్ సీన్ ఇవ్వడానికి. మన దగ్గర ఎవరు హీరో చేస్తాడండి, ఆ వయసులో ఆ స్థాయిలో ఉండి డిక్టేట్ చేయకుండా కూర్చుంటాను. ఫైట్ సీన్, అది కూడా డైలాగ్ సీన్ కాదు, ఫైట్ సీన్ రాత్రి 2:30. అది మనం నేర్చుకోవాల్సింది, ఈ జనరేషన్ నేర్చుకోవాల్సింది ఇది. అది ఓల్డ్ స్కూల్ గొప్పతనం, అది ఎవరికి ఐ మీన్ మీరు అది ఓల్డ్ స్కూల్ మనం తెచ్చుకుంటేనే మనకు ఇక్కడ గౌరవం మనం తెచ్చుకోవచ్చు కదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేము మాట్లాడుకుంటాం మీరు రైట్. ఇందులో నేను చేసిన కొన్ని సీన్స్ చాలా బోల్డ్గా ఉన్నాయి. సినిమా మొత్తం అయిన తర్వాత సార్ ఫోన్ చేసి అడిగారు, ఈ సినిమా మీకు ఏమైనా మైనస్ అవుతుందా అండి ఇలాంటి సీన్స్ మీరు చేశారంటే? ఏం లేదండి, నాకు మనం ఆర్టిస్ట్లో ఇప్పుడు మనం ఒక క్రిమినల్ క్యారెక్టర్ చేస్తాము, అది మనం అయిపోము కదా, అంతసేపు వరకు ఉంటాం మనము. ఒక చంపే సీన్ ఉంటుంది, కిల్లింగ్ సీను, అంతసేపే మనం చేస్తాం కదా. సో అది వీళ్ళు ఇప్పుడు ఈ కాలంలో వీళ్ళు ఏదో మెథడ్ యాక్టింగ్ అది ఇది అంటారు, అదేంటో నాకు తెలియదు. కొత్త వాళ్ళు వచ్చి నా దగ్గర అడుగుతుంటారు, ఈ మెథడ్ యాక్టింగ్ మీరు నేర్పిస్తారంటే నేను అడుగుతాను వాట్ ఈజ్ మెథడ్ యాక్టింగ్. ఎందుకంటే నేను ఒక పుస్తకం చదవలేదు యాక్టింగ్ మీద కానీ, థియేటర్ మీద కానీ, డైరెక్షన్ మీద, స్క్రిప్ట్ మీద ఏం చదవలేదు. జీవితం దగ్గర నేర్చుకున్నాను, మనుషుల దగ్గర నేర్చుకున్నాను. సో అది ఆ క్షణం వరకే ఇంపార్టెంట్. ఎంతసేపు వరకు ఆ షార్ట్ కట్ చెప్పారో అంతసేపు వరకే మీరు ఆ పాత్ర, ఆ తర్వాత మీరు ఒరిజినల్ మీరు అయిపోవాలి. సో అందులో చేసిన కొన్ని సీన్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ అదం వ్యక్తి వాడు ఇట్లనున్నాడు రా కామాంధుడు వాడు, జనాలు స్టాంప్ కొట్టేస్తారు. ఓకే నో ప్రాబ్లం, పని వస్తే వస్తుంది, రానంటే రాదు. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సూర్యం క్యారెక్టర్.
బికాజ్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ టు డూ దట్ రోల్. సో అందుకని ఆ సాహిత్యం కానీ అది, అందులో ఇంకోటి చెప్తాను, ఆ అమ్మాయి చంద్రకళ అని ఉందండి ఆ సినిమాలో. 100/100 ఆ సినిమాలో ఎవరికైతే ఇవ్వాలంటే ఆ అమ్మాయికి ఇవ్వాలి. కొత్త అమ్మాయి, పెద్ద ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు అమ్మాయికి, కానీ ఫోకస్ ఉంది, డెడికేషన్ ఉంది, డిసిప్లిన్ ఉంది. అది చేయమని చేస్తుంది. డైలాగులు చెప్పడం కూడా అంత సులువుగా చెప్తుందండి. అంటే ఇట్లా పట్టుపట్టి డైలాగులు చెప్తారు చూడండి కొంతమంది ఆర్టిస్టులు, అది చెప్పకుండా ఫ్లోలో మాట్లాడుతుంది, పాత్ర మాట్లాడినట్లు మాట్లాడుతుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ బోల్డ్ సీన్స్ చేయడం చాలా కష్టం అండి ఈ కాలంలో. నో నాట్ దీస్, డోంట్ టచ్ మీ హియర్, డోంట్ టచ్ మీ దేర్, డోంట్ షో దిస్, డోంట్ షో దట్ అంటున్నారు ఇంగ్లీష్లో, కానీ చేసే వరకు అద్భుతం ఆ అమ్మాయికి. సో మీరు అన్నట్టు సబ్మిషన్ అక్కడ అయ్యింది. సబ్మిషన్ అంటే సబ్మిషను వేరే పదం లేదు, ఉండకూడదు, అంతే. అది భగవద్గీత ప్రిన్సిపల్, వేదాంతం, అంతే. థ్యాంక్ యూ సార్. వర్మ గారు ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఒకటి చెప్పాలండి ఆయన గురించి. పర్టికులర్గా ఆయన ఇన్వాల్వ్మెంటు స్క్రిప్ట్ దగ్గర నుంచి చదివినప్పుడు ఆయనకి దాంట్లో ఏదో చూశారు, ఏదో కొన్ని గుణాలు కనిపించినాయి. ఇలాంటి స్క్రిప్టు తెర మీద కనిపించాలి, తప్పనిసరిగా తెర మీదకి ఎక్కాలి అన్నీ ప్రోత్సాహన ఆ రోజు నుంచి మొదలైంది. నేను ఆయన్ని ఏ క్యారెక్టర్ అది దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళలేదు. బంగారుపాదం చూశారు, నా ముందు సినిమా బంగారుపాదం అది చూశారు ఆయన, అది కూడా నచ్చిందని చెప్పారు. ఇందో ఈ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ లాంగ్ అనమాట డ్యూరేషన్ వైజ్. అప్పటి నుంచి మాకు టచ్లో ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాం. ఈ స్క్రిప్టు జస్ట్ ఒక సౌండింగ్ బోర్డ్ కింద ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే బంగారుపాదం అప్పుడు కూడా కాస్టింగ్ అప్పుడు ఆడిషన్ అది కూడా సూత్రధారు ఆయన ఆఫీస్లో అది పెట్టాం. సో ఈసారి కూడా అలాగా హెల్ప్ అది తీసుకుందాం, ఆయనకి అనుభవం ఉంది. నేను కొంచెం ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ, అంత ఎక్కువ కలవను మనుషులతో. సో ఇవన్నిటి గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు సో హీ లైక్ ద స్క్రిప్ట్ వెరీ మచ్ అనమాట. అప్పటి నుంచి ఎంకరేజ్ చేశారు, ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఆడిషన్ కానీ, నేను అవుట్డోర్ లొకేషన్స్ అది ఫైనలైజ్ చేయడానికి వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ అక్కడ ఉండలేకపోయాను, ఎందుకంటే నేను వన్ మ్యాన్ షో, నేనే చూసుకుంటాను, నాకు పెద్ద ప్రొడక్షన్ టీమ్స్ అవి ఏమి ఉండవు. సో అప్పుడు ఆయన చేతిలో పెట్టాను, ఒక వర్క్షాప్ కండక్ట్ చేయండి. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇలాంటి సినిమాలో ఎలాగా అవుట్పుట్ అది ఇవ్వాలి అన్నది నేర్పాలి అప్పుడప్పుడు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మన తెలుగు సినిమాకి ఒక విధంగా ఎంత పెద్ద ఎక్స్పీరియన్సెస్ ఉన్నా టీవీలోని అది సమ్టైమ్స్ అది ఒక నెగిటివ్ క్వాలిటీ ఇలాంటి సినిమాకి వద్దులో. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇక్కడ రిక్వైర్మెంట్స్ వేరు. సో ఆ క్లాష్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక 2 days ఆర్టిస్ట్ థియేటర్ వర్క్షాప్ కింద అది పెట్టారు నేను లేనప్పుడు. సో అవన్నీ కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇంత చిన్న సినిమా బడ్జెట్ వైజ్, నేను ఎప్పుడు అందరితో చెప్తాను, బడ్జెట్ వైజే చిన్న సినిమా, క్వాలిటీ వైజ్ మీరు తెర మీద చూడండి, ఇట్స్ ఫస్ట్ క్లాస్. ఇట్ కెన్ కంపీట్ విత్ ఎనీ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఫిల్మ్స్ అని. తెలుగు కాదు, ఎనీ, ఓకే కమర్షియల్గా ఎలాగ ఆడుతుందో పక్కన పెట్టేద్దాం, కానీ ఆ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఆయనకి నా మీద ఆ ధైర్యం ఉందనుకుంటాను. ఎందుకంటే ఈ రోలు ఇది యాక్సెప్ట్, స్క్రిప్ట్ లైక్ చేస్తాం ఒకటి, బట్ మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో పెట్టుకుని యూఆర్ స్టేకింగ్ యువర్ ఇమేజ్, యువర్ రెప్యుటేషన్, వాట్ ఎవర్ హీ హాజ్, ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. సో నేను ధైర్యంగా వెళ్ళొచ్చు, కానీ ఆయనకి ఎన్నెన్నో ఉన్నాయి ఇండస్ట్రీలో అది. సో ఆ ఇమేజు, ఈ చిన్న బడ్జెట్లో ఏదో చిన్న సినిమాలు ఎలా చేశారు అది ఇది అని రేపు రిస్క్ తీసుకుంటున్నారు అన్నీ. అవన్నీ తీసుకున్నాం వల్లనే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు. బట్ ద థింగ్ ఇస్, ఆయనకి నాలో ఆ నమ్మకం ఉంది, నా మీద కంటే కూడా ఆ స్క్రిప్ట్లో నమ్మకం ఉంది. అది అక్కడ కావాల్సింది. దానికి 100% న్యాయం చేయటానికి ప్రయత్నించారు ఆయన. ఎక్కడో లోపాలు ఉంటాయండి డైరెక్షన్ వైజ్, నాకు లోపాలు ఉండొచ్చు, కొన్ని సీన్స్లో హీ మే నాట్ హ్యావ్ గివెన్ కంప్లీట్ అవుట్పుట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్, ఇవన్నీ ఉంటాయి. బట్ అది బికాజ్ నో ఫిల్మ్, నో వర్క్ ఆఫ్ ఆర్ట్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే అండి, దేంట్లో ఆ షార్ట్ కమింగ్ ఉన్నప్పుడే అది హ్యూమన్ ఇన్వెన్షన్ లాగా, లేకపోతే దేవుడే సృష్టిద్దుడు, దేవుడిదే కూడా పర్ఫెక్ట్ వరల్డ్ కాదు మనం చూస్తున్నాం. సో అలాంటప్పుడు ఇవన్నీ ఈ లోటుపాట్లు పక్కన పెట్టేసిన ఏంటంటే ఆ క్యారెక్టర్లోకి ఆయన
కంప్లీట్గా వెళ్ళిపోయారనమాట. అప్పుడప్పుడు షూటింగ్ అప్పుడు మీరంతా నేను మళ్ళీ చేయలేను, ఆ మూడ్లోకి వెళ్ళిపోయాను, మీరు తీసుకోండి అని మమ్మల్ని కొంచెం హెచ్చరిస్తుండేవారు అనమాట. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఆఫ్ పుట్టింగ్ యువర్ డైరెక్టర్, బికాజ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఒకటేంటి కర్మ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు సింక్రనైజ్ అయిపోతే రెండోసారి వెళ్ళదు, మూడోసారి వెళ్ళదు, కానీ ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ వెళ్ళిపోయినప్పుడు మీరు రెండోసారి మూడోసారి అంటే ఏ ఆర్టిస్ట్కైనా, ఓ మంచి ఆర్టిస్ట్కి ఇట్స్ లైక్ ఎ రెపిటేటివ్ థింగ్ అనమాట. ఆ స్పాంటేనిటీ అన్నీ పోతాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్స్ నేను ఈయన వరకు వస్తే ఐ హార్డ్లీ డైరెక్టెడ్ హిమ్, టు బి ఆనెస్ట్. అది కూడా చెప్పాను, ఎందుకంటే ఐఎమ్ బీయింగ్ ఫ్రాంక్ అండి. ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఈజ్ ఏబుల్ టు విజువలైజ్ ద క్యారెక్టర్, హీ నోస్ ద స్క్రిప్ట్, హీస్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ, హీస్ డెలివరింగ్. నాకు నచ్చకపోతే చెప్తాను, నాకు కావాల్సినట్టు ఇఫ్ ఈస్ గివింగ్ మీ ద అవుట్పుట్, వై షుడ్ ఐ డైరెక్ట్ సంబడి? ఆ పర్ఫెక్ట్ సింక్ ఎప్పుడు వస్తుంది? ఆ గ్రాస్పది ఉన్నప్పుడు అన్నమాట. కంప్లీట్ ప్రాజెక్టు, కంప్లీట్ స్క్రిప్టు, కంప్లీట్ ఫిల్ము తెర మీద ఎలా ఉంటుంది, అక్కడ నా పాత్ర ఏంటి అన్నది ఆయన హీ వాజ్ ఏబుల్ టు విజువలైజ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అక్కడ డైరెక్షన్ అన్నది చాలామంది కనవాళ్ళకి అంత చేశాను, ఎన్నోసార్లు చెప్పవలసి వచ్చి అన్నీ కుస్తీ పడతాం అన్నీ జరుగుతాయి సినిమాలో, సహజం. మామూలు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా చేయవలసి వస్తుంది. కానీ ఈయన ప్రత్యేక విషయంలోకి వస్తే ఆ అవసరం నాకు చాలాసార్లు కనిపించలేదు. వన్స్ ఆర్ ట్వైస్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్, బట్ ఓకే, బికాస్ ఫిజికలీ ఉన్నారు, మెంటలీ ఫర్ సమ్ రీజన్ హీ వాజ్ నాట్ దేర్. అది బట్ ఇట్ వాజ్ అ ఎక్సెప్షన్. 99% ఆఫ్ ద టైమ్స్ హీ వాజ్ గివింగ్ మీ వాట్ ఐ హ్యాడ్ విజువలైజ్డ్ ఆన్ పేపర్ అండ్ ఇన్ మై మైండ్. అది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఇన్ అ వే. ఎందుకంటే అది చాలా జరగని పని అనమాట. సో అప్పుడప్పుడు ఆయన కూడా అనుకోవచ్చు, ఏంటి పెద్ద డైరెక్టరు, ఏదో అది చిన్న డైరెక్టరే, ఏదో సినిమా తీస్తున్నాడు, నాకు ఏం చెప్పడు, ఏం చేయడు, నాకు కావాల్సింది మీరు ఇస్తున్నారు, నేను ఎందుకు దాన్ని మళ్ళీ కెలుగుతాం, పాడు చేస్తాం. సో అలా వదిలేసేవాడు. సో అదే కాకుండా ఒక ఆయనకి ఉన్న నెగిటివ్, అంటే ఇప్పుడు పోలీస్ రోల్స్ అని, ఏదో విలన్ క్యారెక్టర్స్ అని, ఇవన్నీ మనం తెర మీద, నేను పెద్దగా ఆయన సినిమాలు కూడా చూడను నిజం చెప్పడానికి, ఏ సినిమాలు కూడా అంత ఎక్కువ చూడను. కానీ నేను విన్నది అది ఏదో దొరసాని అని, ఏ చిన్నగా దృశ్యం అని, అలాంటి 2-3 చూశాను అంతే. తీసుకుంటున్నాను కాబట్టి ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది తెలుసుకోవడానికి క్యూరియాసిటీతో 1-2 చూసుంటాను. కానీ ఈ ఫిల్మ్ కొద్దిలోకి పోస్టర్ అది మీరు చూసినప్పుడు కూడా, పోస్టర్ చూసే ఉంటారు, ఆయన ఒక కమెంట్ చెప్పారు, నన్ను ఇంత సాఫ్ట్గా ఎవరు చూపించలేదండి అంతకుముందని. ఓకే, సో అది ఏంటంటే ఇక్కడ హీఈస్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు దట్ సాఫ్ట్ క్యారెక్టర్. అది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇన్ని టైప్ కాస్టింగ్ అన్నీ చేసినా కూడా, అండ్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్ టు మేక్ హిమ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అనమాట, నాట్ వన్ సైడెడ్. ఇది ఒక స్టీరియోటైప్ కాదు, ఒక మనిషి, ఆ మనిషిలో ఉన్న కోరికలు, ఆ కొట్టుకుంటాలు, ఆ ఎన్నో స్ట్రగుల్స్, హీఈస్ ఎవ్రీ మ్యాన్ అనమాట. మనం ఒక సందర్భంలో ఒక తండ్రి కింద చూస్తాం ఒక అమ్మాయిని, అదే వాంఛతో చూడొచ్చు ఇంకో సందర్భంలో. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏ మానవుడు ఏ సందర్భంలో ఏం చేస్తాడో అన్నది నాకే తెలీదు. ఆ సిచ్యువేషన్లో ఉంటే నేనే లొంగిపోతున్నామో వాంఛకి, ఎవరో తెలుసు, మీరు నేను అందరం. సో ఇవన్నీ ఆ మల్టీ డైమెన్షనాలిటీ ఆ క్యారెక్టర్లో తీసుకురావాలంటే ఆ సాఫ్ట్నెస్ కావాలి, ఆ పెటర్నల్ ట్రస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి ఆ క్యారెక్టర్స్, ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అతని మీద ఒక ఫాదర్ లైక్ ఫిగర్ అన్న నమ్మకం కలగాలన్నమాట. ఇవన్నీ కూడా ఆయన ఆ సాఫ్ట్నెస్, ఆ టెండర్నెస్, ఇవన్నీ కొన్ని సీన్స్ నాకు ఫేవరెట్ అనమాట. ఆ అమ్మాయితోని కిచెన్లో ఒక సీన్ ఉంటుంది, అలాగే బర్త్డే ఒక సీన్ ఒకటి ఉంటుంది, పోస్టర్ ఆ సీన్ నుంచే తీసిందనమాట. అక్కడంతా కూడా జెన్యున్గాను ఆ ఎఫెక్షను, ఆ ఫాదర్లీ ఇది, ఆ ట్రస్ట్, ఇవన్నీ కూడా హీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్, విచ్ ఈస్ వెరీ అన్లైక్ వాట్ ఐ హియర్ అబౌట్ హిస్ అదర్ కైండ్ ఆఫ్ రోల్స్ అది అనమాట. సో ఇన్ అ వే even though I'm very grateful to him, but I think he also knows in his heart of hearts. It's an achievement. Yeah, he knew he had to get out from his typical kind of casting adi anamata. And I think in some senses he took a complete plunge as far as his reputation, image, ivanni whatever they were concerned. And he came out in flying colors because he was able to give the whole spectrum of
హ్యూమన్ ఫీలింగ్స్, ఎమోషన్స్, టెండర్నెస్, క్రూయల్టీ ఎన్నెన్నో ఉన్నాయి ఆ భావాలన్నీ. సార్ మీ ఫస్ట్ సినిమా బంగారు పాదం అన్నారు. సో అది ఏంటి సార్ మీకు, ఐ మీన్ పేరులో మరి గోల్డ్ ఉంది కానీ మీకు అది రియల్ లైఫ్లో రియల్ వరల్డ్లో కనిపించిందా, లేదు అదేమైనా చేదు అనుభవంగా మిగిలిందా? కమర్షియల్గా అది చేదు అంటే కమర్షియల్గా చేదండి. ఇది కూడా కమర్షియల్గా సక్సెస్ అంటే చెప్పాం కదా. అది మనం ఏంటి బంగారు పాదం కూడా చాలా అన్యూజువల్ స్టోరీ అనమాట అండి. తెలుగు ఫిల్మ్స్ కంపేర్ చేస్తే అది ఒక కుంటి అతని గురించి, ఒక సాధారణమైన ఆర్డినరీ ఒక డెలివరీ బాయ్ లాంటి ఒక మిస్టేక్ని ఐడెంటిటీ వల్ల ట్రైన్ కింద గెంటేస్తారు ఒక కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ క్యారెక్టర్స్. ఆ కాల్ అది పోతే ఎంతో కష్టపడి ఒక కృత్రిమ కాల్, ఒక ఆర్టిఫిషియల్ లెగ్ తయారు చేసుకుని నవజీవితం ప్రారంభించాలనే ప్రయత్నాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ ఆ జాబ్స్ అయ్యి రాకపోవడంతో ఆ కాల్ ఇంకా జీవితంలో ఎవరిని చూపించం. భార్య వదిలేస్తుంది ఈ యాక్సిడెంట్ తర్వాత, నా అన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు అతనికి. సో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కాలు ఉపయోగించిన ఏమీ జాబ్ ఇలాంటివి దొరకపోవడంతో ఆ కాల్ అతన్ని ఎమోషనల్గా డామినేట్ చేస్తూ మొదలు పెడతారు అన్నమాట. ఓన్లీ ఆబ్జెక్ట్ ఇన్ హిజ్ లైఫ్ అనమాట, ఇంకేం ఉండదు, మనుషులు ఉండరు, ఏం ఉండదు. ఇదే ఒక మనిషి కింద దాన్ని ట్రీట్ చేస్తూ శుభ్రం చేసుకుని పెట్టిలో పెట్టుకుని భద్రంగా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో ఆ వస్తువులకి మనుషులకి ఉన్న బంధం గురించి ఒక కుంటి క్యారెక్టర్ని ఒక హీరో కింద తీసుకుని నేను సినిమా తీయటానికి ప్రయత్నించాను. అలాంటి కథ తెలుగులో ఒక కుంటి హీరో అన్నది జనరల్గా మనం వినం చూడం కూడా. సో అలాంటి రిస్క్ తీసుకున్నాను అనమాట అక్కడ కూడా. నేను ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఒరిజినల్ స్టోరీసు, ఒరిజినల్ ఐడియాస్తో నేను స్టార్ట్ చేస్తాను. సో అది కూడా చాలా ఒరిజినల్ ఐడియా నా దృష్టిలో. బట్ కొన్ని ఏంటంటే నేను ఒక ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ని, నేను ప్రొఫెషనల్గా ట్రైన్ అయిన ఫిల్మ్ మేకర్ని. సో ఏంటంటే స్టైలిస్టిక్గా కొన్ని డివైసెస్ అది యూస్ చేస్తాను. అక్కడ తెలుగు ఆడియన్సెస్ ఇలాంటి ఐడియాని కొంచెం రీచ్ అవుట్ అవ్వటానికి ఐ యూజ్డ్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ బీ గ్రేడ్ బీ గ్రేడ్ సినిమా అంటాను చూసారా, అలాంటి ఎలిమెంట్స్ ఏంటి, గ్యాంగ్స్టర్స్ అని, గ్యాంగ్ వార్స్ అని, తర్వాత క్యాబరే అని, ఇలాంటి ఎలిమెంట్స్, వ్యాంప్ అని, ఇలాంటి క్యారెక్టర్స్ని పెట్టాను. బట్ స్ట్రిక్ట్లీ టు యాజ్ అ వెహికల్ అనమాట. నేను సీరియస్ ఫిలసాఫికల్ ఎలిమెంట్స్ ఏమేమి చెప్పాలనుకున్నానో ఈ 4 స్టేజెస్ ఆఫ్ మన హిందూ లైఫ్ అలా చూపించాను. బ్రహ్మచర్యం, ఇది గృహస్థ, ఇవన్నీ వనప్రస్థానం, అలాంటి స్టేజెస్ 4 స్టేజెస్లో అతని లైఫ్ అది చూపించడానికి ప్రయత్నించాను. సో అండర్ కరెంట్ అంతా చాలా ఫిలసాఫికల్గా ఉంటుంది అనమాట. ఈ జీవితంలో మనుషులకి వస్తువులు తప్పించి ఇంకేమీ లేవు. ఆ వస్తువుల్ని మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఆ వస్తువులు మన లైఫ్ని ఎలా డామినేట్ చేస్తున్నాయి, ఆ వస్తువుల గురించి మనుషులు ఎలా కొట్టుకుని ఫ్యామిలీస్ విడిపోతున్నారు, అది హిందూ ఫిలాసఫీలో ఆ ఎసెటిక్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, అది ఇప్పుడు జీవితంలో ఎందుకు మిస్ అవుతుంది, ఎలాగా, దాని గురించి కొంచెం ఒకసారి ఆగి ఆలోచిద్దాం అన్న తపంతో తీసిన సినిమా అనమాట. సో అలాగే ఇది కూడా, ఈ సినిమా కూడా అలాంటి ఉద్దేశాలతో తీస్తాను. ఎప్పుడు తీసినా కూడా ఏదో తీసేసుకుని జనానికి ఇది కావాలి అది కావాలి అని కాదు. జనాన్ని ఐ ట్రై టు రీచ్ అనమాట త్రూ ఒరిజినల్ స్క్రిప్ట్స్, ఒరిజినల్ ఐడియాస్. సో ఇక్కడ అందరూ కామా అని చూడగానే వాళ్ళకి ఏదో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది మైండ్, కానీ ఆ ఉద్దేశం అది కాదు. కామా అండ్ ద డిజిటల్ సూత్రాస్ అంటే, కామా ఒకప్పుడు ఇండియాలో వర్మ గారు చెప్పినట్టు ఇప్పుడు రచించారు కామసూత్ర ఒక గ్రంథం కింద. అలాగే మన ఈ ఇరాటిక్ రసిక కవిత్వాలు, మెఘదూతంలో ఉన్న ఇరాటిక్ కంటెంట్ కానీ, అలాగే జయదేవ్ గారు ఓకే అది రిలీజియస్, కృష్ణుడుతో కలిసిపోవటం, అవన్నీ ఉన్నా కూడా అట్ వన్ హ్యూమన్ ప్రైమరీ లెవెల్ ఇట్స్ ఆల్సో అబౌట్ ఇరాటిక్ ఎలిమెంట్స్ కదండి. రాధాకృష్ణుల రిలేషన్షిప్, గోపికలు, ఇవన్నీ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఒకప్పుడు, అలాగే ఖజురాహో, కోనార్కు శిల్పాలు, ఇవన్నీ మన కల్చరల్ ట్రెడిషన్ అనమాట. అలాంటి దేశం ఒకప్పుడు అంత ఫ్రీగా ఉండేదా అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా ఆనర్ కిల్లింగ్స్, మారల్ పోలీసింగు, సెన్సర్షిప్, ఎన్నెన్నో. సొసైటీ ఎంతో మారిపోయింది. అసలు ఇప్పుడు మనం ఎంతో ఫ్రీ అనుకుంటాం, కానీ అది వెనక్కి తిరిగి చూస్తే ఇదా ఫ్రీడము అని మనకి అర్థమవుతుంది అనమాట. సో ఆ రోజులు, ఆ కవిత్వం, ఆ సాహిత్యం, ఆ రసిక ఎలిమెంట్స్, ఒక గుడిల్లో కూడా ఇలాంటి శిల్పాలు అది చెక్కివోరు అన్న ఈ భావాలన్నీ దృష్టిలో పెట్టుకుని
ఈ మోడర్న్ సూత్రాలు అంటే ఏంటి, ఈ డిజిటల్ ఏజ్లో ఏంటి అన్నది అది దాని గురించి నేను వివరించడానికి ఎగ్జామిన్ చేయడానికి ప్రయత్నించాను ఈ సినిమాలో. యా, అంటే నేను అన్నాను కదా ఇందాక బుక్ రాసి ఉంటే మేబీ ఐ మీన్ ఏంటి ఎసెన్స్ ఏంటనేది చాలామంది దాని వాల్యూ తెలిసిన వాళ్ళు చదువుతారు. ఇప్పుడు ఏంటంటే సినిమా మాధ్యమం అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాధ్యమం అయిపోయింది కాబట్టి దానిలో ఒకవేళ నిజంగా సబ్జెక్ట్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ వాడుక భాషలో సరదాగా వెళ్ళి వల్గారిటీ, ఆ బూత్ జోకులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసుకుంటుంటే అది ఫన్ అని ఫీల్ అవుతున్నారు. బట్ వెన్ ఎవర్ కామా, సూత్రాస్ ఇలాంటి పదాలు కనిపిస్తే అమ్మో అని చెప్పి దీనికి ఒక ముద్ర వేస్తున్నారు. ఇది బి గ్రేడ్ సినిమా, మనం చూసేది కాదు, ఇది ఒక సెక్షువల్ కాంటెక్స్ట్లో వస్తున్న సినిమా, సెక్స్ ఎడ్యుకేటెడ్ సినిమా. సో ఇలాంటివన్నీ పడిపోతున్నాయి అనమాట. ఇవన్నీ తప్పు ఆలోచనలు అనమాట, అంటే ఫాల్స్ అజంప్షన్స్ అనమాట. ఎవరికి కూడా టైం అది ఉండదు, చూసి మాట్లాడితే వేరు. ఏదో ట్రైలర్ మీద కొంతమంది ఎంతతో రాస్తుంటారు నెగిటివ్గా. ఏమి సినిమాలో ఆ కాళిదాస్ అన్నారు, మీరు ఇది అన్నారు ఇంటర్వ్యూలో, అది అక్కడ ఏం ట్రైలర్లో కనిపిస్తా, అన్నీ ఎక్కడ చూపిస్తాను నేను ట్రైలర్లో. నాకు కావాల్సిన ఏయో ఆడియన్స్కి ఏది నచ్చుతాయి అనుకుంటే మన ఆడియన్స్ తెలుసుగా బట్టి ఆ ట్రాక్లో నేను ట్రైలర్ తీసుండొచ్చు. కానీ సినిమా చూస్తే మీకు బోల్డంత కవిత్వం కనిపిస్తుంది, కాళిదాస్ వినిపిస్తాడు, జయదేవుడు వినిపిస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. నేనేమి అబద్ధం ఆడతలేదు కదా. మీరు చెప్పింది ఇప్పుడు ఈ ఏజ్లో ఇవన్నీ యూత్కి అది కావాలి. అది మనం కొన్ని అది మంచా చెడు అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని దాన్ని మనకి అది కాదు, ఇంకా ఏదో ఉంది. జీవితం అంటే కవిత్వం, జీవితం అంటే ఇరోటిసిజము, జీవితం అంటే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మనకి తెలిసినప్పుడు ఆ ట్రాక్ కరెక్ట్ అని అది అందరూ 90% మంది చేస్తున్నారు అనేది నిజమవుతుందండి. అది కరెక్ట్ అని మనం ఒప్పుకోవాలా? నేనైతే ఒప్పుకోను. నాకు జీవితం, కవిత్వం ఎన్నెన్నో ఉన్నాయి, ఆనందించడానికి, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. అవి నేను ఒక ఫిల్మ్ మేకర్ కింద నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ హోపింగ్ సమ్ పీపుల్ విల్ బిగిన్ టు అప్రిషియేట్ దెమ్ అనమాట. అది చదివినప్పుడు, చూసినప్పుడు, విన్నప్పుడు, అమ్మో ఇంత తెలుగులో ఇంత అందం ఉందా, ఇంత ఆనందం ఉందా, కవిత్వాల్లో ఈ శిల్పాలు ఎలాగున్నాయా అని వాళ్ళు ఏదో కామా ఇది అంటే ఏదో సెక్స్, అది సెక్స్ కావాలి, అందరి మైండ్లో ఉన్నది అదే. ఇవి ఇప్పుడు నన్ను కూడా కొంతమంది అడుగుతారు, సినిమా కొంచెం చప్పగా ఉందండి, అసభ్యతది లేదు నా సినిమాలో అంటే, కొంచెం అసభ్యత పెట్టవలసిందేమో అని కూడా నాకు 2-3 కామెంట్స్ వచ్చినాయి. అది కొంచెం బాధ కలిగిస్తుంది అనమాట. అసభ్యత చూడాలంటే మీకు ఎన్నో ఉన్నాయి. నా దగ్గరికి రావాలంటే నేను దాంట్లో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక క్వాలిటీ ఆఫ్ ఆర్ట్లో ఒక క్రియేటివిటీ. ఇప్పుడు నావెల్ రాస్తే ఒక క్రియేటివ్గా రాస్తారు, మామూలు బెస్ట్ సెల్లర్స్ రాసే వాళ్ళు ఉంటారు, పోర్నోగ్రాఫిక్ నావెల్స్ ఉంటాయి, పోర్నోగ్రాఫిక్ సినిమాలు ఉంటాయి. అది నా ట్రిప్ కాదు. కానీ పోర్నోగ్రాఫిక్ ఎలిమెంట్స్ వాడతాను దీంట్లో కూడా. అటు కవిత్వం ఆఫ్ వెరీ సుపీరియర్ కైండ్, మేఘదూతం లాంటిది వాడతాను, ఇటు సెమో పోర్నోగ్రాఫిక్ ఎలిమెంట్స్ కూడా స్టైలిస్టిక్గా వాడతాను. బంగారు పదంలో నేను చెప్పాను మీకు, ఆ బి గ్రేడ్ ఎలిమెంట్స్, వ్యాంపు, క్యాబరే ఇవన్నీ వాడానని మన ఆడియన్స్కి రీచ్ అవ్వటానికి ఒక వెహికల్స్ కింద వాడతాను, అది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటానికి కాదు. అలాగే ఇక్కడ కూడా ఒక గోస్ట్ సీను, ఒక గోస్ట్ స్టోరీ నెరేషన్ ఉంటుంది. అక్కడ డెలిబరేట్గాను ఒక సాఫ్ట్ పోన్ లాగా నెరేషన్ అది ఉంటుంది అనమాట. ఆ గోస్ట్ గురించి వర్ణిస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు అది కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ అంటే నేను ఒక ఫిల్మ్ స్టూడెంట్ కింద నేను కొన్ని ప్రయోగాలు చేస్తుంటాను అనమాట. అది క్రియేటివ్ ప్రయోగాలు. అప్పుడప్పుడు కొన్ని సక్సీడ్ అవ్వచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఐ టేక్ రిస్క్స్ అనమాట. సో ఇక్కడ కూడా అటు సాఫ్ట్ పోన్ అంటే ఏంటి, క్లాసికల్ ఇరోటిసిజం అంటే ఏంటి, ఇవన్నీ నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎగ్జామిన్ దెమ్ అండ్ ట్రై టు ఎక్స్పెక్ట్ ద వ్యూవర్ ఆల్సో టు ట్రావెల్ విత్ మీ అనమాట. సార్ ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు నార్మల్లీ సినిమా అనేది ఇప్పుడు మీ మనసులో ఉన్న భావోద్వేగాల్లో, లేదంటే ఒక కథని ఆడియన్స్కి చూపించాలి, తీయాలి, చెప్పాలి అని అనుకోవచ్చు, బలంగా అనిపించవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం పెట్టిన రూపాయికి 2 రూపాయలు రావాలి, లేదంటే ఆ రూపాయి పోకుండా ఉండాలి అనేది మెయిన్ ప్రయారిటీ ఎవరిదైనా. బట్ మీరు కొంచెం ఈ చేదు అనుభవాల్లో మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు తీయడం అంటే ఒక ఇప్పుడు మంచి సినిమా అవ్వచ్చు, బట్ ఆడియన్స్ ఆదరించే సినిమా అనేది మంచి సినిమా అని వీళ్ళు ఫీల్ అవుతారు. ఈవెన్ అందులో బూతు జోకులు ఉన్నా, హాట్ సాంగ్స్ ఉన్నా, ఏమున్నా సరే ఆడియన్స్ ఆదరించారంటే అది మంచి సినిమా. డబ్బులు వచ్చినాయి అంటే మంచి సినిమా. తర్వాత జనం గుర్తుపెట్టుకున్నారా లేదా కూడా అవసరం లేదు, డబ్బులు వచ్చినాయి అంటే మంచి సినిమా అనే ఫీలింగ్లో ఉన్నారు. మీరు మరి లాస్ అయిపోతూ ఎందుకు చేస్తున్నారు సినిమాలు అనేది? ఇప్పుడు నాలో 2 పాత్రలు ఉన్నాయి, 3 పాత్రలు ఉన్నాయండి. ఒక రచయితగా, ఒక రైటరు, ఏమండి, ఒక
ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు. ఒక రైటరు, డైరెక్టరు దాదాపు దగ్గరికి వస్తారు. ప్రొడ్యూసరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎందుకంటే మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకుని మేము పాడు చేస్తలేము. ఆ ధైర్యంతో మేము ఎంత తక్కువ ఉన్నా ఎంతో కష్టపడి, నేను ఆటోల్లో ప్రయాణం చేసి ముందు సినిమాకి షేర్ ఆటోల్లో కూడా తిరిగి, ఏం వెహికల్స్ అవి లేకుండా అన్నీ అలాగా పైసా మేము పక్కన పెట్టుకుని ఆ ప్యాషన్తో తీయాలని వెళ్తాం. ఇక్కడ నిజమే సినిమా కమర్షియల్ యాక్టివిటీ అని నేను కాదన్నా, కానీ ఏంటంటే నేను ఒక ఫిల్మ్ స్కూల్లో 3 years డైరెక్షన్ చదివాను, పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో. అక్కడ నేను ఎన్నో సంవత్సరాల క్రితం డైరెక్షన్ అది చదివాను. చదివినప్పుడు ఏంటంటే మీకు ద బెస్ట్ ఆఫ్ వరల్డ్ సినిమా ఆ రోజుల్లో అంత సులువుగా యాక్సెస్ ఉండేది కాదు. అప్పుడు ఆ రోజుల్లో 35 mm ప్రింట్స్ ఎవ్రీ డే ఒక స్క్రీనింగు బెస్ట్ ఆఫ్ వరల్డ్ సినిమా చూసి దాని ముందు నేను ఒక లిటరేచర్ స్టూడెంట్ని కూడా, బిఏ కానీ ఎంఏ కానీ లిటరేచర్ అది. సో నా మైండ్ సెట్, నా ఎక్స్పోజరు ఇవన్నీ వేరే ట్రాక్లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ సినిమా కూడా ఒక కళా రూపంలో తీశారు. ఇంత బాగా హ్యూమన్ ప్రెడికమెంట్ గురించి, హ్యూమన్ ఎమోషన్స్ గురించి, హ్యూమన్ సఫరింగ్స్ గురించి బెస్ట్ మాస్టర్స్ ఎలా తీయగలిగారు, అది నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఏమంటే అలాగే మన ఇండియాలో ఘటక్ గారు, రిత్విక్ ఘటక్ నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట చెప్పాలంటే. వరల్డ్లో ఇండియాలోనే కాదు, వరల్డ్లో కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అది వాళ్ళు ఎంత సఫరింగ్, యాగనీ ఇది, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ ఆల్వేస్ షోస్ యూ సమ్ హోప్ అనమాట. చాలా హైలీ క్రియేటివ్, షార్ట్లో కానీ స్క్రిప్ట్లో కానీ, యూజ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ కానీ ఎన్నెన్నో చాలా నేర్చుకోవచ్చు. అలాగే మన తెలుగు సినిమాల్లో తీశారు అంతకుముందు. మన తెలుగు ఇప్పుడు ఇలాంటి వల్గారిటీ అని కాదు, ఉంది ఆ వల్గారిటీ అన్నది ఇప్పుడు కూడా మీకు ఒక పాపులర్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక క్రియేటివ్ ఎలిమెంట్ ఉంటుందండి. అన్ని రంగాల్లోనే ఉంటుంది, అన్ని ఆర్ట్స్లో ఉంటుంది. సినిమా ఇస్ నో ఎక్సెప్షన్ అనమాట. మన ట్రాజడీ ఏంటంటే తెలుగులో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ forgotten, we have left the creative part of filmmaking under the guise ఇప్పుడు ఏంటో ఇంటర్నేషనల్గా వెళ్ళిపోవాలి, నేషనల్ పాన్ ఇండియన్ సినిమాలు తీయాలి, ఈ సినిమాకి ఇన్ని కోట్లు పెట్టాలి, 500 కోట్లు పెట్టాలి, 5,000 కోట్లు పెట్టాలి, ఆ సంఖ్యలు అలా పెరిగిపోతున్నాయి అన్నమాట. అది తీస్తే ఏంటి, ఇంకా రీచ్ అవ్వాలి. అక్కడ వల్గారిటీ ఉందని కాదండి, వాళ్ళ ట్రాక్ వాళ్ళది కాదంటలేదు. నేను ఎంజాయ్ చేస్తాను అప్పుడు మంచి కమర్షియల్ సినిమా ఉంటే ఐ ఆల్సో ఎంజాయ్, ఐ హావ్ నథింగ్ ఇన్ ప్రిన్సిపల్ అగేన్స్ట్ దెన్. బట్ అదే ఒకటి, దట్స్ ది ఓన్లీ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఈ డబ్బు మీరు చెప్పారు చూసారు, రూపాయి పెడితే రూపాయినా రావాలి, లేకపోతే 5 రూపాయలు రావాలి అన్న సిద్ధాంతం అందరూ ఫాలో అయితే ఈ క్రియేటివిటీ అన్నది ఎక్కడ ఉంటుందండి? ఎవరో రిస్క్ తీసుకుని, అంటే నేనేదో సంఘం గురించి రిస్క్ తీసుకున్నాను నేను చెప్పను, అలా నేను జస్టిఫై చేయను. కానీ మన అనుభవాలు చెప్పని, మన మెంటల్ మేకప్, మన ఆస్పిరేషన్స్, అంటే ఎందుకు సినిమా తీస్తున్నాం అన్న క్వశ్చన్ జీవితంలో మనం ఎప్పుడు అడగాలి. ఎవరైనా థింకింగ్ హ్యూమన్ బీయింగ్ అడుగుతాడు, నేను ఎందుకు చేస్తున్నాను ఇది. ప్రతి ఒక్కడు కూడా ప్యాషన్ అంటాడు. ప్యాషన్ అన్నది నేను వాడను ఎక్కువగా, ఎందుకంటే ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ మీనింగ్ అనమాట. ఏదో చిన్న 5 సెకండ్ ఏదో తీసినోడు కూడా ప్యాషన్ అంటాడు, లేకపోతే 10 కోట్లు పెట్టినోడు ప్యాషన్ అంటాడు. ప్యాషన్ హ్యాస్ నథింగ్. ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ట్రెండ్స్కి మనం స్లేవిష్గా ఫాలో అవ్వకూడదు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి అలా చేయాలి. బట్ యాజ్ దే సే, లెట్ 1000 flowers బ్లూమ్ అంటాం చూసారా, ఎన్నో ఉంటేనే జీవితం కంప్లీట్ అవుతుంది. ఇది ఇలాగే ఉండాలి, కనవయండిని ఏంటి మీ అస్మాటు నష్టం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మలయాళం సినిమాలు తీస్తున్నారు, మరాఠీ సినిమాలు తీస్తున్నారు, మంచి క్వాలిటీ సినిమాలు తీస్తున్నారు. నేను ఇలా చెప్పుకుంటూ నాకు సిగ్గు, నా సినిమా బంగారు పాదం ఇది కూడా మలయాళం సినిమా లాంటి స్క్రిప్ట్ అని చెప్పుకోవటం నాకు సిగ్గు. ఎందుకంటే ఐఎమ్ ప్రౌడ్ టు రైట్ మై ఓన్ ఒరిజినల్ స్క్రిప్ట్స్. తెలుగులో నేను రాసుకుని తెలుగు సినిమాలు తీస్తున్నాను. అది మలయాళం సినిమా అయితే మీరు చూస్తున్నారు, తెలుగు అంటే మన మీద ఆ కాన్ఫిడెన్స్, మన క్రియేటివ్ మీద మనకి జనానికి లేదనమాట. ఇంకా అది యాక్సెప్ట్ చేస్తలేదు. అదే మలయాళం హిట్ అయితే అప్పుడు చూస్తున్నారు అనమాట. మలయాళంలో ఎలాంటివి తీస్తలేదండి. ఇప్పుడు స్టోరీస్ బంగారు పాదం లాంటి మీకు అన్యూజువల్ స్టోరీ లైన్ చెప్పాను, అదే మలయాళంలో వస్తే పెద్ద హిట్ అవుతుందేమో. ఈ స్టోరీ కూడా సినిమా మీరు ఎప్పుడో చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్నెన్ని లేయర్స్ ఉన్నాయి, ఎలాంటి తపన ఉంది దాంట్లో, ఎలాంటి క్రియేటివిటీ ఉంది. ఇవన్నీ ఎలిమెంట్స్ చాలా
గుడ్డోడికి కూడా కనిపించేలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇది పక్కనే ఆడతలు లేదన్నది కాదు, మనం ఇక్కడ ఏంటి ఆలోచించాలంటే ఇలాంటి సినిమాలు ఎలా ప్రోత్సహించాలి. ఇప్పుడు మీరు ఒక యాంకర్ కింద కానీ, ఒక టీవీ స్టేషన్ కానీ, లేకపోతే పత్రికారులు కానీ, చాలా మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ప్రెస్ మీట్కి అయితే ఏదో వస్తారు అంతే. ఆ సినిమా చూసి దానికి బాగుంది బాగుంటే రాయండి, బాగుందని. బాగోకపోతే రాయొద్దు, బాగోలేదని చెప్పండి. కానీ వచ్చి చూడరు, వాళ్ళకి చిన్న చూపు అనమాట. ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు 16 సినిమాలు రిలీజ్ అయింది, మీ సినిమాకి ఎందుకు రావాలి, లేకపోతే డబ్బు ఇవ్వండి వస్తాం. అలాగా దిగజారిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ప్రెస్ని ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దెమ్ కంప్లీట్లీ, బట్ కొన్ని అబరేషన్స్ హ్యావ్ స్టీప్డ్ ఇన్ టు ద సిస్టమ్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మనీ మనీ మనీ. మీరు అడిగినట్టు ప్రొడ్యూసర్కి ఇంత రావాలి కదా, అంత రావాలి కదా, అలాగే ప్రెస్ వాళ్ళు కూడా నాకేంటి ఇవన్నీ. సో ట్రై ప్రోత్సహించినప్పుడు దే గెట్ ఎలివేటెడ్ అనమాట. ఆ లాస్ అన్నది అక్కడ కవర్ అవుతుంది. ఒక 10 మంది సెన్సిటివ్ వాళ్ళు వచ్చి చూస్తే ఆ సినిమా రేపు వాళ్ళు 10 మంది చెప్తే 100 మంది వస్తారు నెక్స్ట్ ఫిల్మ్కి. నాలాంటి వాడు ఒకటే ఉంటే ఈ ఇబ్బందులు. అలాగే మేము 10 మంది కలిసి అలాంటి సినిమాలు వర్క్ చేసి ఒక చిన్న మూవ్మెంట్ కింద తెలుగు సినిమాలో కూడా వస్తే అది కమర్షియల్గా వయబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సినిమా నేను చెప్తున్నాను, రాసి ఇవ్వగలను. ఈ ఓటీటీ వచ్చినప్పుడు ఇది చాలామంది చూస్తారు, చాలామంది ఆనందిస్తారు కూడా. కొంతమంది నచ్చకపోవచ్చు, అది వేరే సంగతి. ఎందుకంటే లేదు ఇంకేం లేదండి. ఇప్పుడు ఇంకా అది కూడా తీసుకుంటారు లేదో నాకు తెలీదు. కానీ నేను ఒకటి చెప్పగలను, ఎందుకంటే నేను ఓటీటీలో బంగారుపాదం ఓటీటీ అయింది సార్. లేదండి, అది అప్పుడు ఆ రోజుల్లో ఓటీటీ కూడా లేదండి, లేదు. ఇది అయిన తర్వాత చూద్దాం అనుకున్నాను, అది కూడా అవుతుంది తెలీదు. అంటే మనకి ఆ తెలుగు ఇలాంటి అనగానే వాళ్ళు పెద్ద ఎంతూజియాజం చూపిస్తారు, అది ప్రాబ్లం నేను చెప్పేది. క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ నేను సిగ్గుపడే సినిమాలు నేను జీవితంలో చేయను. ఎందుకంటే నా కేపబిలిటీస్, నా క్రియేటివ్ లెవెల్ ఎంత ఉందో నాకు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నాకు ఆ ట్రైనింగ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ సాహిత్యం కానీ ఇది కానీ అది అన్నీ ఉన్నాయి, ఎక్స్పోజర్ ఉంది. సో ఐ నెవర్ ఫీల్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ అలాంటివి ఏమి లేవు. కానీ మన చుట్టూ ఒక ఈకో సిస్టమ్ అంటారు చూసారా, ఆ ఈకో సిస్టమ్ లేదు అన్ఫార్చునేట్గా తెలుగు సినిమాలో ప్రస్తుతానికి. అది ఎప్పుడైతే కొంచెం పెరిగితే ఇప్పుడు మంచి సినిమాలు తీస్తారు ముందు. ఇప్పుడు మన ఎవరో గ్రహణం అని మంచి సినిమా తీశారు, దాని తర్వాత ఏమైంది, ఎవ్రీబడి వాంట్స్, దే రియలైజ్ ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ అనమాట. సో ఇప్పుడు ఏదో కమర్షియల్గా అందరూ దే జాయిన్ ద బ్యాండ్ వ్యాగన్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఆ రియాలిటీ అది ఎంతో స్ట్రెంగ్త్, విల్ పవరు, ఎంతో ఇవన్నీ, అంటే ఈ లోకాన్ని అట్రాక్షన్స్ అన్నీ కొంచెం అంత వి షుడ్ బికమ్ విక్టిమ్స్ అనమాట. ఓకే, నా వయసు గురించేమో, నా బ్యాక్గ్రౌండ్ గురించేమో నేను కొన్ని రిస్క్స్ తీసుకుంటున్నాను, అది ఫూలిష్ అనుకోవచ్చు మనుషులు. అంటే నేను ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు ఈ సినిమాల కోసం బడ్జెట్, మీ డబ్బులు, మీ సొంత డబ్బులు, మీరు కష్టపడి సంపాదించుకుని డబ్బులు పెడుతున్నారు. దానికోసం మీరు ఈ టైంలో లగ్జరీ అనకూడదు, జస్ట్ ఆటోల్లో ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. మీకు బడ్జెట్ ఉండి మీరు మంచి ఏసీ కార్లో తిరిగే బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ బడ్జెట్ని వేరే దానికి పెట్టి, మీ ప్యాషన్కి పెట్టి, తెర మీద కనిపించేలా పెట్టి మీరు ఆటోల్లో తిరుగుతున్నారు. మీకు అక్కడ ఒక సంతృప్తి చెందే ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది కదా సార్, ఒక సాటిస్ఫాక్టరీ పాయింట్ ఏంటి సార్? అంటే జనాలు చెప్పట్లా, చూసిన నలుగురి కాంప్లిమెంట్సా, లేదు మీ ప్రోడక్ట్ని మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎక్కడ వస్తుంది మీకు ఆనందం, ఆ సంతృప్తి? ఆనందం అన్నది ఎన్నో విధాలుగా మీరు నిజ జీవితంలో కూడా చూస్తుంటాం. కొంతమంది పుస్తకాలు రాస్తారు, ఎవరో చదవరు, అప్పుడు అది 10 సంవత్సరాల తర్వాత పెద్ద డిస్కవరీ అయిపోతుంది. సినిమాలు కూడా అంతే. కొంతమంది ఇప్పుడు ఘటక్ అన్న చెప్పాను మీకు, ఆ టైంలో ఆయన సినిమాలు బెంగాల్లో కూడా పెద్ద ఎవరు చదువు, ఆయన అందుకుని ఫ్రస్ట్రేషన్తో డ్రింకింగ్ అది ఇది చేసి జీవితం ఆరోగ్యం పాటు చేసుకుని చనిపోవటం ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఈ క్రియేటివ్ ప్రాసెస్లో చాలామంది ఫ్రస్ట్రేషన్తో ఎన్నెన్నో చేస్తుంటారు. అదృష్టంగా నేను తాగను, కానీ ఏదైనా టెంప్టేషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ మర్చిపోవాలి, బాధలు, ఇవన్నీ దుఃఖాలు అన్నీ మర్చిపోయి మన క్రియేటివ్గా ఇంత ఉంది, మనకి టాలెంట్ ఎవరు రికగ్నైజ్ చేస్తలేదు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే తెర మీద నేను ఒక్కడనే చూసుకుంటాం కాదు, అదొక నాకు నమ్మకం అనమాట. అంటే నాకు దేవుడు ఒకటేదో ప్రసాదించాడు, ఆ క్రియేటివిటీని అందరూ మీరు ఒక మంచి యాంకరో ఏదో మీకు ఆశయాలు ఉంటాయి కదండి, అలాగే నా ఆశయం ఏంటి, నాకు దేవుడు ఏదో ప్రసాదించాడు, అది నేను ఏదో విధంగా నాకు ఉన్న ఆటల్లో నేను చాలామందికి అవకాశాలు
ఒక సినిమా తీయటానికి కూడా కుదరకపోవచ్చు. నాతో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది సినిమాలు తీయరు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, నా వైఫ్ ఎంకరేజ్మెంటు, ఆవిడ నా మీద ఉన్న నమ్మకం, ఎన్నెన్నో కారణాలు చెప్పని నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఈ క్షణంలో జనం చూస్తలేదని నేను నిరాశపడి నా క్రియేటివిటీని నేను స్టైఫిల్ చేసుకుని నాకేం లేదు అని నాలో కాన్ఫిడెన్స్ పోగొట్టుకుని అలాంటి మనిషిని కాదు నేను. అది చూస్తారు, టైం రావాలి. మనకి ఇప్పుడు ఇదే చెప్పాను మీకు, అదే మలయాళంలో అది తీసుంటే వేరేగా ఉండేమో రిసెప్షను. సో ఆ నమ్మకం ఉన్నప్పుడు మీరు అనుకోవచ్చు, చాలామంది అంటారు ఓ మీ ఈగో మీది తెర మీద చూసుకుని. అది నాకు ఆనందం ఇవ్వాలి ముందు. నాకు ఆనందం ఇస్తే నేను ముందుకెళ్తాను. నాకు ఆనందం లేదనుకోండి, మీ గురించి మీ ఆనందం గురించి నేను తీయను కదా. దాంట్లో కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను తీసిన దాంట్లో నాకు చూడబుద్ధి అయ్యాలి. అలాంటి ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి ఈ సినిమాలో. పోయిటిక్గా ఆ ప్రకృతిలో ఎన్నెన్నో, అది మనసుకి శాంతి అంటే పీస్ ఇస్తుంది, ట్రాంక్విలిటీ ఇస్తుంది, తర్వాత ఎంతో ప్లెజర్ ఇస్తుంది అనమాట. అంటే డీప్ రూటెడ్ ప్లెజర్. అంటే ఒక అందమైన ఆబ్జెక్ట్ని కానీ అందమైన సృష్టిని కానీ చూస్తే ఎలా అది క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించాను. సో అలాంటప్పుడు మీరు నా ఈగో అన్నది అది పక్కన పెట్టేద్దాం. ఈగో కాదండి, ఇక్కడ మనకి ఒక డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ ప్రకారం భగవద్గీతలాగా మనం చెయ్యాలంతే. దానికి ప్రతిఫలం అన్నది ఆలోచిస్తే మనం ఏమి అసలు అడుగు ముందుకెళ్ళాం. నాకు దేవుడు ఏమి ఇచ్చాడో అది నేను నా చేతిలో ఉన్నంత వరకు నేను దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అది నా సిద్ధాంతం. అది ఎవరు ఏది చెప్పినా నేను దానికి ఒప్పుకోను. ఎంత బడ్జెట్ అయింది సార్ ఇప్పుడు? అది కొంచెం అడగండి, బడ్జెట్లో ఇది అడగకండి. కానీ చాలా చిన్న, అంటే తెలుగు సినిమాల్లో కంపేర్ చేస్తే చాలా చిన్న బడ్జెట్. ఏంటంటే ఇలాంటి ఇప్పుడు వర్మ గారు లాంటి యాక్టర్స్ నేను మామూలుగా అయితే ఎఫర్ట్ చేయలేను, అది మీకు తెలుసు. వాళ్ళందరూ స్క్రిప్ట్ నచ్చి, రోల్స్ నచ్చి నేను ఇంతే ఇవ్వగలనని మనం చేసిన వాళ్ళు ఏదో పాత్రలు అవి బాగుంటాయి, స్క్రిప్ట్ బాగుంటాయి, ఆ ఆస్తి వచ్చి చేస్తారు. ఆయన కూడా అలాగే నన్ను ప్రోత్సహించి నాకు వచ్చి చేశారు. నేను లేకపోతే ఆయనకి ఇలాంటి ఆయన రెమ్యునరేషన్ అది ఇచ్చి ఒకరోజు కూడా నేను పెట్టుకోలేను నిజం చెప్పడానికి. సో అక్కడ ఏదో కనిపించాలన్నమాట. ఆ బడ్జెట్ అన్నది ఎంత తక్కువ అంటే బాగా తక్కువలో తీయటానికి ప్రయత్నం. కానీ ఈ రోజుల్లో ప్రొడక్షన్ కాస్ట్ అది బాగా పెరిగిపోయి ఎంత తక్కువలో తీయాలన్నా కూడా అది ఒక అమౌంట్ కావాలి. అది తప్పుతూ లేదనమాట. అది మన ట్రాజెడీ. ఎందుకంటే ఇండస్ట్రీ స్పాయిల్డ్ బై మనీ అనమాట, తెలుగు ఇండస్ట్రీ పర్టికులర్లీ. ఎందుకంటే బడ్జెట్లు 1000 కోట్లతో సినిమాలు తీస్తున్నారు, 1500 కోట్లతో సినిమాలు తీస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆ డబ్బు ఇలాగ వస్తుంది ఇండస్ట్రీలో అనే ఒక ఎక్స్పెక్టేషన్ నార్మల్ అయిపోయింది అనమాట. మాలాంటి వాళ్ళు ఎల్దులోకి అదే డిమాండ్ అదే చేస్తారు. ఇవ్వకపోతే మా మీద అసంతృప్తి. కరెక్ట్ కదా. సో ఇవన్నీ వాటితో కంపేర్ చిన్న బడ్జెట్టే, కానీ దాంట్లో ఎంత కష్టం ఉంటుంది, ఎంత సఫరింగ్ ఉంటుంది, ఎంత యాగనీ మెంటల్గాను ఎమోషనల్గాను ఏమేమి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకు సహిస్తానంటే ఆ క్రియేటివిటీ గురించి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను మంచి క్వాలిటీ సినిమా, నేను ఊహించిన సినిమా ఇప్పుడు జనాలకు ఇప్పుడు నచ్చకపోవచ్చు, ఎప్పుడో నచ్చొచ్చేమో, ఎవరు చూసి వచ్చారు ఇదంతా పరిస్థితి. ఇప్పుడు ఓటీటీలో నేను చెప్తున్నాను, ఓటీటీలో చూసి ఇదే సినిమా చూస్తారు. సినిమా హాల్కి ఎందుకు రావట్లేదు అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అ బిగర్ సోషల్ ప్రాబ్లం అన్నమాట. మీకు తెలుసు, సినిమా ఏదో ఓటీటీగా వచ్చిన తర్వాత ఈ సినిమా హాల్కి వెళ్తాం తగ్గిపోయింది. సినిమా హాల్ వాళ్ళు తగ్గిపోతున్నారు జనమని వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. జస్ట్ వెళ్ళి ఒక కాఫీ తాగాలంటే 400 రూపాయలు అయిపోతుంది. కుటుంబాలు ఎలాగెళ్తారు? అందరూ కూడా ఇంకా ఓటీటీలో చూద్దాంలే. ఆ పెద్ద తెర మీద అంటే ఏదో అవతార్ చూడాలి, లేకపోతే బాహుబలి లాంటి సినిమా చూడాలి, అలాంటి వాటికే వాళ్ళు పెద్ద తెర అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మా చిన్న సినిమాలు కూడా పెద్ద తెర మీద చిన్న తెర ఓటీటీ చూస్తే ఎంతో తేడా ఉంటుంది. మేము కూడా మనస్ఫూర్తిగా బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మా లిమిటెడ్ రిసోర్సెస్లో మేము ప్రయత్నిస్తాం. ఆ పెద్ద తెర మీద ఇప్పుడు ఈ ప్రకృతి సీన్స్ అయ్యి నా సినిమాలో చూస్తే చాలామంది అదిరిపోతున్నారు అనమాట. అమ్మ ఇంత అందమా, ఎక్కడ తీశారండి ఇవన్నీ అలాంటివి వస్తాయి. సో నాకు కూడా మనస్ఫూర్తిగా పెద్ద తెర మీద చూస్తేనే, కానీ కల్ప్రిట్లు మన అందరం, నేను కూడా నార్మల్గా సినిమా హాల్కి అది వెళ్ళి చూసే మనిషిని కాదు. ఆ మైండ్ సెట్ అలాగే వచ్చేసింది మనందరికీ కూడా. చూద్దాంలే, ఇక్కడ అంత పని కట్టుకుని వెళ్ళి ఆ టైం అని కాదు, ఆ ఎనర్జీ ఇది ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఆ డబ్బు విషయం గురించి వదిలోకి ఎవరు వెళ్తలేదన్నమాట. అందుకని ఇప్పుడు చిన్న సినిమాలకు ప్రత్యేకంగా ఇంకా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఎంత క్వాలిటీ సినిమా తీసుకొచ్చినా ఆడియన్స్ని థియేటర్స్కి అట్రాక్ట్ చేయడానికి ఇట్స్ బికమ్ ఎ మేజర్ ఛాలెంజ్, నాట్ జస్ట్ ఫర్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్, ఈవెన్ పెద్దోళ్ళు కూడా.
పెద్ద కూడా మీకు తెలుసు కదా ఎన్ని రోజులు ఆడుతుంది. ఎంతో పెద్ద గొప్ప సినిమా అయితే ఏదో ఆడుతుంది 2 వారాలు 3 వారాలు అంతే. ఆ రోజుల్లాగా 100 రోజులు 3 నెలలు 4 నెలలు అలాగే లేవు. ఆ రోజులు పోయినాయి కదా. సో చిన్న సినిమాలకి ఇంకా చిన్న చూపు అంటే ఏదో ఉందిలే, తెలియదులే, ఆ డైరెక్టర్ తెలియదు, మొఖాలు తెలీదు. కానీ ఇప్పుడు వర్మ గారు లాంటి వ్యక్తి ఉన్నా కూడా ఎవరు ఇప్పుడు ఆయన చూసి కూడా రావట్లేదు. వాళ్ళకి కావాల్సింది స్టార్స్. ఆయన శిష్యుడు విజయ్ దేవరకొండ గారు కనిపించాలి అంతే, ఈయన కాదు. అది ట్రాజిడీ అనమాట. కానీ ఆయన చాలా ఫైన్ యాక్టరు, చాలా ఎక్స్పీరియన్స్డ్, ఇవన్నీ మీకు తెలుసు. అలాంటి యాక్టరు ఇక్కడ ఏంటంటే ఎవరు తెలిసినా తెలియకపోయినా సినిమా చూసిన వాళ్ళకి మాత్రం అందరూ కూడా బయటకు వచ్చి ఒకటి చెప్తారు నాకు, అంత యాక్టింగ్ చాలా పర్ఫెక్ట్ అండి, చాలా బాగా చేశారు అందరూ తెలియపోవచ్చు. కానీ నాతో వేసిన వాళ్ళు వేశారు, అంటే సినిమాల్లో వేశారు, థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వర్మ గారు లాగా ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సింది ఒక స్టార్. మన తెలుగు సినిమాలకి అది అలవాటు అయిపోయాం మనం. అది చాలా అంటే ఇవన్నీ నేను నా విషయంలో కొన్ని వాటిని నమ్మను కాబట్టి నేను బ్రేక్ చేయడానికి మై ఓన్ స్మాల్ వే ఐఎమ్ ట్రయింగ్ టు బ్రేక్ దో స్టీరియో టైప్స్. నేను సక్సీడ్ అవుతానా లేదా అన్నది నాకు తెలీదు. నాకు బియాండ్ అ పాయింట్ ఐ డోంట్ ఈవెన్ కేర్ అనమాట. నా కార్యక్రమం నేను చేయాలి. అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీ సినిమా ఒరిజినల్ ఐడియాస్తో చిత్రీకరించారు. సార్ అంటే ఇప్పుడు నార్మల్లీ సినిమాలో నేను ఒక డైలాగ్ కూడా విన్నాను. ఇప్పుడు కామా అండ్ ద డిజిటల్ సూత్రాస్ కొంచెం ఈ కామం గురించి ఇదంతటితో పాటు ఒక మెసేజ్ ఏం చూసానంటే, ఆయన లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఈ కాళిదాస్ కవితలు ఇవన్నీ చెప్తా ఉంటారో ఆయన ఒక మాట అంటారు, 20 ఏళ్ళుగానో 25 ఏళ్ళుగానో 40 సంవత్సరాలుగా బంగారు జింక మీద దృష్టి పెట్టి బంగారు జింక వేటకి వెళ్ళి నీ మీద దృష్టి పెట్టడం మానేశాను అని. అంటే దాని అర్థం మాకు అర్థమైంది. సంథింగ్ అంటే ఆయన భార్యని పట్టించుకోకుండా సంథింగ్ మోహం వేరే వాళ్ళ మీద చూపించడం, ఇలాంటి దాని మీద ఉండడం అనేది అర్థమైంది క్లియర్లీ. అంటే మీరు లాస్ట్గా ఫైనల్ జస్టిఫికేషన్ ఏమి ఇవ్వబోతున్నారు కామం గురించి? బికాజ్ కడుపు నిండినోడికే కామం అనే హార్మోన్ కానీ ఉంటుంది. అగ్రీ చేయనండి. ఆకలి అన్నది ఎన్నో రూపాల్లో దేవుడు సృష్టించాడు. ఒకటి ఫిజికల్ హంగర్, ఫుడ్. రెండోది సెక్షువల్ హంగర్. ఇట్స్ అ న్యాచురల్ డ్రైవ్, ఇట్స్ అ న్యాచురల్ డిజైర్. పుట్టినప్పుడు కాకపోయినా ఒక 10 సంవత్సరాల్లో ఎప్పుడో వి ఆల్ డిస్కవర్ సమ్ సెక్షువాలిటీ ఇన్ అస్ అండ్ ఇట్ గోజ్. అది ఈ సినిమాలో అంతా పెద్ద వయసు క్యారెక్టర్. వర్మ గారు లాంటి క్యారెక్టర్స్ 3-4 ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్స్. అది స్క్రిప్ట్ అసలు అలా తయారైందనమాట. అంటే పార్కుల్లో పెద్ద వయసు వాళ్ళు కూర్చుని చర్చించుకుని వాళ్ళు ఏదో అమ్మాయిని చూసి ఏదో అప్రిషియేట్ చేస్తాం, అలాగే రసిక కవిత్వాలు అప్రిషియేట్ చేస్తాం. అలా స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి యంగర్ జనరేషన్స్ వీళ్ళది దే ఆల్ బికేమ్ ఇంటెగ్రల్ టు ద ఫిల్మ్ అనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, అప్పుడు ఏంటి కామం గురించి ఏం చెప్పాలనుకో. కామం అన్నది మీరు చెప్పినట్టు ఏదో ఈ కడుపు నిండిన తర్వాత కామంకి వెళ్ళడం మనం, అది తప్పు నా దృష్టిలో. ఇది ఒక రకం ఆకలి, అది వేరే రకం ఆకలి. రెండు కూడా దే సార్ట్ ఆఫ్ డిసైడ్ హౌ వి బిహేవ్. ఆ ఫ్రస్ట్రేషన్, భోజనం దొరకకపోతే ఒక రకం ఫ్రస్ట్రేషన్, సెక్షువల్ అవుట్లెట్ లేకపోతే వేరే రకం ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఎంత వైలెన్స్ ఇవన్నీ దేని గురించి? సెక్షువల్ వైలెన్స్, ఇవన్నీ రేప్ అని ఇదని అదని ఎన్నెన్నో ఉంటున్నాయి. ఇవన్నీ దేని గురించి? ఎక్కడో ఆ కోరికని అణచపడుతుంది. అది ఇట్స్ నాట్ ఫైండింగ్ ఇట్స్ ఓన్ న్యాచురల్ అవుట్లెట్ అది కదా. సో ఈ ఆకలి తర్వాత ఇది కడుపు నిండితే అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నిజం కాదు నా దృష్టిలో. సో ఫైనల్లీ మీ కామా అండ్ ద డిజిటల్ సూత్రాస్ థియేటర్లో మళ్ళీ కొన్ని డేస్లో మళ్ళీ మీకు థియేటర్ అంటే వైజాగ్ విజయవాడలో ఇట్స్ గోయింగ్ టు రన్ కంటిన్యూస్లీ అండి. హైదరాబాద్ థియేటర్స్లో అయితే రేపటి వరకు ఉండి ఒక చిన్న గ్యాప్ ఉండి మళ్ళీ ఫస్ట్ 1 వీక్ అక్కడ మళ్ళీ రన్ అవుతుంది అన్నమాట. అది మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే? లేదండి, నేను జస్ట్ విష్ చేస్తున్నాను అంతే. అది కొంచెం జనాల్లోకి వెళ్ళాలి. మీరు మీ ఇన్నర్ మోటో ఏంటి, అసలు థీమ్ ఏంటి? ఒక డీప్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఇలాంటి డీప్ ఫిలాసఫీతో ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఆడియన్స్కి రీచ్ అవ్వడం కూడా అవసరం. చూసిన వాళ్ళు అప్రిషియేట్ చేయడం ఎంత అవసరమో, చూడాలంటే ముందు ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలి. కాబట్టి మా వంతుగా మా ఐ డ్రీమ్ తరపు నుంచి మేము కూడా అది జనాల వరకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నామండి. అది దాని గురించి మీ యాజమాన్యానికి ఫోన్స్ ఐ డ్రీమ్ అది ఐఎమ్ ఇమెన్స్లీ గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే
సినిమా గురించి పెద్దగా డైరెక్టర్ గురించి అది వర్మ గారు తప్పించి మీకు నా గురించి కానీ నా సినిమా గురించి కానీ నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలీదు. అయినా కూడా మమ్మల్ని పిలిచారు, మాతో చర్చించి మా అభిప్రాయాలు, నాకు ఉన్న అభిరుచులు, ఆడియన్సు, ఫిల్మ్ మేకర్ మధ్యన ఏమేంటి గ్యాప్స్ అయ్యి ఉన్నాయి, ఎస్పెషలీ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్లో. నెగిటివ్గా అని చెప్పను, బట్ దేర్ ఆర్ గ్యాప్స్, దట్స్ ద రియాలిటీ కదా. ఇవన్నీ బ్రిడ్జ్ చేయడానికి మీరు కూడా సహకరిస్తున్నారు. అలాగే ప్రింట్ మీడియా కానీ టీవీ మీడియా కానీ ఇవన్నీ సహకరించి ఈ క్రియేటివ్ ఇండివిజువల్స్, వేరే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎదురు చూసే తెలుగు ఆడియన్సెస్ కూడా ఎంతోమంది ఉన్నారు. అది నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మీలో కూడా ఉంటుంది అలాంటి అభిరుచులు. అయ్యి అంత కమర్షియల్తోనే సాటిస్ఫై అవ్వమని ఎన్నెన్నో రకాల అనుభవాలు కావాలి జీవితం అన్న తర్వాత. ఇది ఒక అనుభవం అనమాట. ఈ అనుభవాన్ని కూడా మీరు రండి, చూడండి, టెస్ట్ చేయండి. నిజంగా నచ్చకపోతే అది వేరే సంగతి. కానీ ఏదో చిన్న సినిమా అన్న భావంతో రాకుండాను దాని గురించి తెలియని మాటలు మాట్లాడటం ఇవన్నీ న్యాయం కాదనమాట. చూసి అది దాంట్లో ఎన్నో ఉన్నాయి ఆనందించడానికి. ఎంతో వెరైటీ ఉంది, ఎంతో నావెల్టీ ఉంది. స్టోరీ టెల్లింగ్లో కానీ, డిపిక్షన్లో కానీ, షార్ట్ టేకింగ్లో కానీ చాలా నావెల్టీ, చాలా క్రియేటివిటీ ఉన్నాయి అన్నమాట. అవి వచ్చి చూసి అప్పుడు మీరు జడ్జ్మెంట్ ఫామ్ అవ్వండి. అలాగే కొత్త రకమైన సినిమాలు, కొత్త స్టోరీస్ని ప్రోత్సహిస్తేనే మన సినిమా క్వాలిటీగా పైకి వెళ్తుంది. లేకపోతే విల్ బి స్టక్ ఇన్ దిస్ కమర్షియల్ మోల్డ్ వేర్ ఓన్లీ మనీ రూల్స్, నథింగ్ ఎల్స్. ఆ మనీ రూల్స్, నథింగ్ ఎల్స్ అన్న సిద్ధాంతం జీవితంలో అందరికీ డేంజరస్, సూనర్ ఆర్ లేటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thanks, and thanks for having me, and thanks to the management of iDream particularly for arranging this slot. Yes. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.